start recording. Good morning, sir. Okay. Good morning. Good morning, Andy. Andarki. Okay, so welcome to the వీక్లీ రిఫ్రెషర్ అండి. సో ఇవాళ సెషన్ నేను కండక్ట్ చేస్తానికి ప్రయత్నిస్తాను. సో ఇవాళ ఏంటంటే మనం తీసుకున్న టాపిక్ యాక్టివిటీస్ ఇన్ సెల్ఫ్. సో మీరందరూ కూడా అవేర్నెస్ రూపంలో సెల్ఫ్ మీద అటెన్షన్ పే చేయడము కొంచెం లైక్ ప్రతి రిఫ్రెషర్లో మనం లాస్ట్ ఫ్యూ వీక్స్గా అది చేస్తూ ఉన్నాము ఆల్రెడీ. సో అవేర్నెస్ సెల్ఫ్లో చేస్తున్నాము అండ్ సెల్ఫ్లో ఏమేమి ఉన్నాయి లైక్ కొన్నిసార్లు అవేర్నెస్ పే చేయడానికి వెళ్ళినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సడన్గా బ్లాంక్ అనిపిస్తుంది. ఏం అబ్జర్వ్ చేయాలి, నాకేం క్లియర్గా అర్థం అవట్లేదు, ఎక్కడ ఫోకస్ చేయాలనేది ఇలా అనిపిస్తుంది. సో నేను అనుకున్నది ఏంటి అంటే మనకి మామూలుగా జీవన విద్యలో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ సెల్ఫ్ అనొచ్చు, డిఫరెంట్ యాక్టివిటీస్ ఇన్ సెల్ఫ్ అనొచ్చు. సో సెల్ఫ్లో కొన్ని కొంతమంది లేయర్స్ ఆఫ్ సెల్ఫ్ అంటారు, పార్ట్స్ ఆఫ్ సెల్ఫ్ అంటారు, యాక్టివిటీస్ ఇన్ సెల్ఫ్ అని డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. బట్ ఇవన్నీ మన సెల్ఫ్లో జరుగుతున్న విషయాలు. బేసిక్గా ఏం జరుగుతుంది మన సెల్ఫ్లో అనేది మనం ఎలా అటెన్షన్ పే చేయొచ్చు, ఎలాగా మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇది అనేది ఒక చిన్న ప్రయత్నం. సో విల్ నాట్ బి పర్ఫెక్ట్ ఫర్ షూర్, బట్ అట్ ద సేమ్ టైం నేను ప్రయత్నించింది మీకు షేర్ చేయాలనేది ఉద్దేశం అన్నమాట. సో ఇవాళ సెషన్ ఎలా ఉంటుందంటే మోస్ట్లీ వీఆర్ గోయింగ్ టు క్లోజ్ అవర్ ఐస్ అండ్ ట్రై టు పే అటెన్షన్. సో వీలైనంత వరకు మీరందరూ కనుక ఒక సెక్లూడెడ్ ప్లేస్లో డిస్టర్బెన్స్ లేని చోట కూర్చుంటే ఇట్ విల్ బి మోర్ ఎఫెక్టివ్ అని నా ఒపీనియన్. సో ప్రశాంతంగా ఒక చోట పెన్ పేపర్ అవసరం లేదు, అసలు బోర్డు స్క్రీన్ కూడా చూడాల్సిన అవసరం లేదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ విల్ బి జస్ట్ క్లోజింగ్ అవర్ ఐస్ అండ్ పేయింగ్ అటెన్షన్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్. సో అలాంటి ఒక స్పేస్ లోకి మీరు వెళ్ళి కూర్చోగలిగితే దట్ విల్ బి బెస్ట్ అండి. సో జస్ట్ రిక్వెస్టింగ్ యూ, ఒకవేళ ఇప్పుడు ఈ రూమ్ లో ఉన్నాను, హాల్లో ఉన్నాను, లేదు నేను బెడ్రూమ్ లోకి వెళ్తాను, అక్కడ ప్రశాంతంగా ఉంటుంది అలా అనుకుంటే ప్లీజ్ అక్కడికి వెళ్ళండి. సో ఫస్ట్ సెల్ఫ్ అనేది మనలోని నాన్ ఫిజికల్ ఎంటిటీ. సో ఒక హ్యూమన్ బీయింగ్ లో సెల్ఫ్, బాడీ అనే రెండు ఉన్నాయి అండ్ రెండిటి కో ఎగ్జిస్టెన్స్ గా హ్యూమన్ బీయింగ్ మనం ఉన్నాము అనేది మన ముందున్న ప్రపోజల్. దీన్ని మనం నిత్యం దీన్ని అనలైజ్ చేస్తూ అబ్జర్వ్ చేస్తూ ట్రై చేస్తూ ఉంటాం మనము. మన సెల్ఫ్లో ఏం జరుగుతుంది, మన బాడీలో ఏం జరుగుతుంది ఇలాగా. సో ఇవాళ కొన్ని ఆస్పెక్ట్స్ అబ్జర్వ్ చేద్దాం అనేది గోల్ అన్నమాట. సో ఫస్ట్ ఆస్పెక్ట్, సో బాడీ అనేది ఒకటి ఉంది నా దగ్గర. సో let's pay some attention to this body. So I request you all to close your eyes and ఎక్కడున్నారో అక్కడే comfortable గా కూర్చోండి, ఐస్ క్లోజ్ చేసి. అండ్ ఐ విల్ ట్రై టు కొన్ని విషయాలు చెప్తూ ఉంటాను యాజ్ యూ క్లోజ్ అవర్ ఐస్. సో నేను కళ్ళు తెరిచే ఉండొచ్చు నా పేపర్ని కానీ నా నోట్స్ని కానీ రెఫర్ చేసుకోవడానికి. బట్ ఇది నేను కళ్ళు మూసుకుని చేసుకున్నప్పుడు రాసుకున్న నోట్స్. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు క్లోజ్ యువర్ ఐస్. అండ్ సో మనం ఐస్ క్లోజ్ చేస్తే క్లియర్లీ మన బాడీ ఏదైతే ఉందో, మన బాడీ మల్టిపుల్ ప్లేసెస్లో వేరియస్ థింగ్స్ని టచ్ చేస్తుంది. అండ్ అక్కడ టచ్ చేస్తున్న ప్రతి ప్లేస్లో ఒక సెన్సేషన్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చైర్ మీద కూర్చుని ఉంటే ఇప్పుడు మీకు చైర్కి మధ్యలో మీ చైర్ ఎక్కడైతే కాంటాక్ట్ అవుతుందో మీ బాడీకి అక్కడ ఒక సెన్సేషన్ ఉంది. అలానే మీ కాలు ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ కాలు నేల మీద ఎక్కడో టచ్ అవుతుంది, అక్కడ ఫ్లోరింగ్కి మీ కాలుకి మధ్యలో ఒక సెన్సేషన్ ఉంది. అది మెటీరియల్ ఆఫ్ ద ఫ్లోర్ బట్టి కోల్డ్గా ఉండొచ్చు,
లేదా వార్మ్‌గా ఉండొచ్చు. నార్మల్‌గా ఉండొచ్చు. ఒక సెన్సేషన్ అనేదైతే ఉంది. అలానే 2 చేతులు సపోజ్ మీ 2 చేతులు టచ్ అవుతున్నాయి. ఒక చెయ్యిది ఇంకో చెయ్యి ఫింగర్స్ కానీ. సో, ఆ 2 ఫింగర్స్ మధ్యలో మీరు ఒక ఫోన్‌ని పట్టుకున్నారు. మీ చేతికి, మీ ఫోన్‌కి మధ్యలో ఒక సెన్సేషన్ ఉంది. లెట్స్ అబ్జర్వ్ ఆల్ ద సెన్సేషన్స్ దట్ ఆర్ రైట్ నౌ ఇన్ అవర్ బాడీ. మన బాడీలో కొన్ని పెయిన్స్ ఉండుండొచ్చు. కొంతమందికి నెక్‌లో పెయిన్ ఉండుండొచ్చు. కొంతమందికి బ్యాక్‌లో పెయిన్ ఉండొచ్చు. కొంతమందికి నీలో పెయిన్ ఉండుండొచ్చు. ఈ పెయిన్స్ అన్నీ ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా నా అటెన్షన్‌ని అక్కడికి తీసుకెళ్తే అప్పుడు నేను అబ్జర్వ్ చేయగలుగుతున్నాను. ఇంతకుముందు స్టార్టింగ్‌లో ఏదైతే నా కాలుకి, నా నేలకి మధ్యలో ఉన్న సెన్సేషన్ ఉందో, సడెన్‌గా ఇప్పుడు ఈ వేరేవన్నీ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు అది నా అటెన్షన్‌లో లేదు. అలానే మన మనం పీల్చే గాలి మన ముక్కులో ఒక సెన్సేషన్‌ని జనరేట్ చేస్తుంది. అది గాలి వేడిగా ఉండుండొచ్చు, లేదా చల్లగా ఉండుండొచ్చు. ఆ ఫ్లో ఆఫ్ ద ఎయిర్ ఎంత స్పీడ్‌తో ఎళ్తుంది. ఆ సెన్సేషన్‌లో మనకది తెలుస్తుంది. అలానే నా కళ్ళు ఉన్నాయి. నా కన్నురెప్పలు నేను మూసాను. సో, నాకు కళ్ళు రెప్పలు టచ్ అవ్వడం ఒక సెన్సేషన్ తెలుస్తుంది. ఆ నోట్లో అబ్జర్వ్ చేస్తే నా పెదాలు టచ్ అవ్వడం గానీ, నా నాలిక నా పళ్ళకి టచ్ అవ్వడం గానీ, ఇవన్నీ కూడా డిఫరెంట్ సెన్సేషన్స్ ఉన్నాయి. ఇలా ఒక్కొక్కటిగా నేనెక్కడ అటెన్షన్ పే చేస్తుంటే, అక్కడి సెన్సేషన్‌ని నేను ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతున్నాను. గొంతులో గుటక వేస్తే గొంతులో సెన్సేషన్ తెలిసింది. నా అటెన్షన్‌ని పొట్టలోకి తీసుకెళ్తే, పొట్ట ఖాళీగా ఉందా? ఫుల్‌గా ఉందా? ఆకలేస్తుందా? ఎయట్లేదా? మంటగా ఉందా? మంటగా లేదా? ఇలాంటివి నేను అబ్జర్వ్ చేయగలుగుతున్నాను. నా క్లోత్స్ నా బాడీని టచ్ అవుతున్నప్పుడు, నా బాడీ ఇప్పుడు వార్మ్‌గా ఉందా? కోల్డ్‌గా ఉందా? కంఫర్టబుల్‌గా ఉందా? అన్‌కంఫర్టబుల్‌గా ఉందా? చల్లగా ఉందా? ఇవన్నీ నేను అబ్జర్వ్ చేయగలుగుతున్నాను. కానీ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఒక చోట నా అటెన్షన్ ఉంచగలుగుతున్నాను. అన్ మల్టిపుల్ సెన్సేషన్స్‌ని నేను ఒకేసారి ఎక్స్‌పీరియన్స్ చేయలేకపోతున్నాను. ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క దానికి నా అటెన్షన్ షిఫ్ట్ అవుతుంది. అండ్ ఈ సెన్సేషనే నేనా? లేదా ఈ సెన్సేషన్ ఫర్ ఎగ్జాంపుల్ నా కాలికి, నా నేలకి మధ్యలో ఉన్న సెన్సేషన్ నాకు కొంచెం దూరంలో ఉందా? నేను ఆ సెన్సేషన్‌లోనే ఉన్నానా? లేదా నేను వేరు, ఆ సెన్సేషన్ వేరా? ఇది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇది మనల్ని మనం అడగాల్సిన ప్రశ్న. సో, ఇలా మనం బాడీలో వేరియస్ సెన్సేషన్స్ ఇప్పటిదాకా చాలా వరకు అన్నీ టచ్‌కి సంబంధించిన సెన్సేషన్స్‌ని అబ్జర్వ్ చేశాం. ఇవన్నిటిని డామినేట్ చేసిన ఒక సెన్సేషన్ ఉంది. అదేంటి అంటే నా వాయిస్.
సో మీరందరూ నా వాయిస్‌కి అటెన్షన్ ఇస్తూ ఉన్నారు ఇప్పటిదాకా. అట్ ద సేమ్ టైమ్ నేను ఎక్కడెక్కడ అటెన్షన్ రిక్వెస్ట్ చేస్తున్నానో అక్కడక్కడ మీ అటెన్షన్‌ని పే చేస్తూ ఉన్నారు. సో నా వాయిస్ కూడా ఒక సెన్సేషనే. ఈ సెన్సేషన్ ఆడియో రూపంలో మీ చెవుల ద్వారా ఎళ్ళింది. మీ చెవుల నుంచి మీ సెల్ఫ్‌కెళ్ళింది. దాన్ని ఇన్ఫర్మేషన్‌ని మీరు ప్రాసెస్ చేశారు. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క వేరే సెన్సేషన్ డామినేట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం అందరం కళ్ళు మూసుకొని ఉన్నాం కాబట్టి నా వాయిస్ మీ ప్రైమరీ ఇప్పుడు సెన్సేషన్‌గా ఉంది. ఇప్పుడెవరో మ్యూట్ పెట్టలేదు. సో వాళ్ళేదో సౌండ్‌లేవో వస్తున్నాయి. దట్ ఈస్ సమ్‌టైమ్స్ ఈవెన్ డామినేటింగ్ వాట్ ఐ యామ్ సేయింగ్. మన అటెన్షన్ ఆ నాయిస్ వైపు ఎళ్తుంది. మోర్ దాన్ వాట్ ఐ యామ్ సేయింగ్. అలానే ఇప్పుడు మనం కళ్ళు తెరిస్తే ఫర్ ఎగ్జాంపుల్ నా విజువల్ సెన్సేషన్స్ స్టార్ట్ అవుతాయి. నా విజువల్ ఇన్‌పుట్స్ సెల్ఫ్‌కొచ్చేవి. ఆడియో సెన్సేషన్స్ చూసాము వాయిస్ రూపంలో. అలానే కళ్ళు ఓపెన్ చేస్తే గనక విజువల్ సెన్సేషన్ స్టార్ట్ అవుతాయి. అండ్ అవి డామినేట్ చేసే ఛాన్స్ ఉంది ఆడియో కన్నా. సో చాలా సార్లు ఏమవుతుంది అంటే మనం చూస్తూ ఉన్నాము. కానీ వినట్లేదు. సో మనం అటెన్షన్ ఎక్కడ పే చేస్తున్నామో అదే మన సెల్ఫ్ ప్రాసెస్ చేస్తుంది. అప్పుడప్పుడు ఇంటరప్ట్ అంటే ఒక సెన్సేషన్ మీద అటెన్షన్ పే చేస్తుంటే సడెన్‌గా ఇంకొక సెన్సేషన్. ఇప్పుడు మనం ఇలా మాట్లాడుతూ ఉన్నాము, వింటూ ఉన్నాము. సపోజ్ సడెన్‌గా మీ ఇంటి దగ్గర ఆర్ మీ ఇంట్లో ఒక గ్లాస్ ఏదైనా కింద పడిందనుకోండి. టక్కుమని మన ధ్యాస అంతా ఆ గ్లాస్ మీదకెళ్తుంది. అలా ఏ ఏ సెన్సేషన్ డామినేట్ చేస్తుందో అక్కడికి మన అటెన్షన్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్. నాట్ ఆల్వేస్. మనకు కావలిస్తే వాటి మీదకి వెళ్ళకుండా చేయొచ్చేమో. ఎందుకంటే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తుంది ఏంటి అంటే నేను ఎక్కడ కావాల్సితే అక్కడ నా అటెన్షన్‌ని నేను పెట్టగలుగుతున్నాను. ఇప్పుడు నేను చేతులు అనంగానే మీ చేతుల్లో ఉన్న సెన్సేషన్స్, టచెస్‌ని అబ్జర్వ్ చేయగలుగుతున్నారు. అలానే ముక్కు, గాలి అనంగానే అటెన్షన్ ముక్కు మీదకెళ్తుంది. అలా కంట్రోల్ ఉంది ఒక విధంగా. అటెన్షన్ నేను ఎక్కడ పే చేస్తాను. నా సెల్ఫ్‌కి ఉన్న అటెన్షన్‌ని నేను ఎక్కడ అటెన్షన్ పెట్టాలి అనే కంట్రోల్ నా చేతిలో ఉంది కొంతవరకు. అలా డిఫరెంట్ సెన్సేషన్స్ ఉన్నాయి మనకి. టచ్‌తో స్టార్ట్ చేసాము. అండ్ మల్టిపుల్ టచెస్ ఉన్నాయి. బట్ ఒకటి ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాము అట్ ఎనీ పాయింట్. అలానే స్మెల్ ఉంది. ఇప్పుడు మనం ఇలా మాట్లాడుతూ ఉండగా సడెన్‌గా ఏదైనా స్ట్రాంగ్ స్మెల్ వస్తే ఇమ్మీడియేట్‌గా మన ధ్యాస అక్కడికి ఎళ్ళే ఛాన్స్ ఉంది. ఆర్ విజువల్ సెన్సేషన్స్ ఉన్నాయి. ఆడియో సెన్సేషన్స్ ఉన్నాయి. అలా మన వేరియస్ సెన్సెస్ మనకి కంటిన్యూయస్‌గా సెల్ఫ్‌కి ఇన్‌పుట్ ఇస్తూ ఉంటాయి. ఈ సెన్సేషన్స్‌ని మనం చాలా వరకు ఫేవరబుల్‌గా ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. కంఫర్టబుల్‌గా. అంటే నేను వేసుకునే బట్టలు గానీ, నేనున్న ఎన్విరాన్మెంట్ గానీ, నా బాడీకి కంఫర్టబుల్‌గా ఉండేటట్టు, పెయిన్ లేకుండా ఉండేటట్టు, డిస్టర్బెన్స్‌లు లేకుండా ఉండేటట్టు ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. సో, మనం ఇప్పటిదాకా అబ్జర్వ్ చేస్తూ ఉన్నది మన సెల్ఫ్‌కి, బాడీకి మధ్యలో ఇంటరాక్షన్‌లో సెన్సేషన్స్ ఉన్నాయి. సెన్సేషన్స్ బాడీలో జరుగుతున్నాయి. బట్ నా సెల్ఫ్ నేను దాన్ని అబ్జర్వ్ చేసి నాకు ఆ ఇన్ఫర్మేషన్ రాగలుగుతుంది. సో, నా మల్టిపుల్ సెన్సేషన్స్‌ని ఒకేసారి అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నిస్తే స్పేస్‌లో ఏవో పాయింట్స్ లాగా
కాళ్ళ దగ్గర ఉన్న సెన్సేషన్ ఒక పాయింట్, చేతుల దగ్గర ఉన్న సెన్సేషన్ ఒక పాయింట్, నా ముక్కులో జరుగుతున్న బ్రీతింగ్ ఒక పాయింట్, నా షోల్డర్స్‌లో ఉన్న సెన్సేషన్ ఒక పాయింట్. అలా నా నుంచి దూరంగా ఏవో చాలా పాయింట్స్‌లా ఉన్నాయి సెన్సేషన్స్ స్పేస్‌లో. మనం చాలా సార్లు అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. ఎవరో మనల్ని పలకరించారు. కానీ మనం చూడని కూడా వాళ్ళని చూడలేదు. ఇంకెక్కడో ఉంది మన ధ్యాస. మనకి మన వైఫో, హస్బెండో, ఫాదరో, మదరో, పిల్లలో వచ్చి ఏదో చెప్పారు. కానీ మనం చూసాము, విన్నాము అనుకున్నాము. కానీ ఏం విన్నామో గుర్తులేదు. ఎందుకంటే మన అటెన్షన్ ఎక్కడో ఉంది. సో, అలా సెన్సేషన్స్ ఉన్నాయి మన చుట్టూతా. మనం అటెన్షన్ పే చేస్తే అవి మన దాకా రీచ్ అవుతాయి. లేకపోతే రీచ్ అవ్వకపోవచ్చు కూడా. అండ్ ప్రతి సెన్సేషన్‌కి మీనింగ్ మనం అటాచ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు నా నుంచి మీ దగ్గరకొస్తున్నది ఒక సౌండ్ మాత్రమే. ఈ సౌండ్ అంటే ఇది పదము. ఈ పదం అంటే ఇది మీనింగ్ అనేదంతా మన సెల్ఫ్‌లో జరుగుతుంది. అలానే ఒక గ్లాస్ కింద పడినప్పుడు అది చేతిలోంచి జారి పడిన గ్లాసా? లేదా ఎవరైనా ఇసిరికొట్టిన గ్లాసా? అవన్నీ మీనింగ్స్ కూడా మనమే ఆ సౌండ్స్‌కి అసోసియేట్ చేస్తూ ఉంటాం. అలానే విజువల్‌గా ఎవరో మనకు కనిపించినప్పుడు ఈ మనిషి ఏంటి అనేది సెన్సేషన్ బట్టి కూడా మనం చాలా సార్లు మీనింగ్ అసోసియేట్ చేస్తూ ఉంటాం. ఇది మన బాడీలో జరుగుతున్న సెన్సేషన్స్. అండ్ నేను అంటే నా సెల్ఫ్‌గా నేను ఈ సెన్సేషన్స్ అన్నిటిని అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేశాను ఇప్పటిదాకా. సో, ఐ హోప్ మీ అందరూ కూడా అటెన్షన్ పే చేశారనుకుంటున్నాను. సో, లెట్స్ కమ్ బ్యాక్, ఓపెన్ అవర్ ఐస్ అండ్ ఇఫ్ సంబడీ వాంట్స్ టు సే సంథింగ్ యూ కెన్. నేను చెప్పిందంతా ఫాలో అయ్యారా? మీరు కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నట్టులా డిఫరెంట్ సెన్సేషన్స్‌ని, డామినేటింగ్ సెన్సేషన్స్‌ని, ఓవర్ రైడింగ్ సెన్సేషన్స్‌ని అవన్నీ మీరు కూడా అబ్జర్వ్ చేశారా? మీరేమన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు. ఓకే. చాట్ విండోలో అట్‌లీస్ట్ ఇన్‌పుట్ ఇవ్వండి. సో, మీరేమేమి సెన్సేషన్స్‌ని మీ బాడీలో అబ్జర్వ్ చేశారు? హలో! సుమన్ గారు. చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. చాలా రోజులైంది మీతో మాట్లాడి. బాగున్నారా అండి? బాగున్నానండి. బాగున్నాను. మీరు నైస్. అక్కడేనా? యూఎస్‌లోనే ఉన్నారు గదా! అవునండి. అవునండి. ఇక్కడ. ఓకే. ఓకే. చాలా బాగా అనిపించిందండి. అంటే చాలా ప్రశాంతంగా మీరన్నీ చెప్తుంటే ఏంటో మెడిటేషన్‌లోకెళ్ళిపోయినట్టు చాలా మంచి ఫీలింగొచ్చింది. అంటే మార్నింగే ఆహ్, కరెక్టే గదా! ఇవన్నీ అని అనిపిస్తుంది మీరు చెప్తుంటే. అంటే మనం ఎంత ఆహ్, మీరన్నట్టు ఇప్పుడు మనం దీంట్లో కళ్ళు మూసుకొని ఇక్కడ కూర్చున్నా గూడా ఎక్కడో ఏ చిన్న శబ్దమైనా గూడా మళ్ళీ అది మనల్ని ఆహ్, అంటే డిస్టర్బ్ చేసే రకంగానే ఉంటది. కానీ దీన్ని ఎలా మనం ఇంకా డీప్‌గా ఇది జేసుకోవాలి అన్నది కొంచెం చూడాలి అని అనిపిస్తుంది. అంతే. యాహ్! చాలా బాగుంది. థాంక్ యూ అండి. షూర్ అండి. థాంక్ యూ. సో, మీరు చెప్తున్నప్పుడు ఒకటి అబ్జర్వేషన్‌లోకొచ్చిందేంటంటే, అది మనం డిఫరెంట్ యాక్టివిటీస్ చేయకుండా, మీరు చెప్పేది మాత్రమే వింటుంటే గనక, మనకి ఆ ఒకే ఒక సెన్సేషన్ మాత్రమే జరుగుతున్న అనుభూతి కలిగిందండి. చాలా బాగుంది. వెరీ నైస్. ఓకే. మిగతా వాళ్ళందరూ మీ చాట్ విండోలో మీరు మీ బాడీని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఎక్కడెక్కడ అంటే మీ బాడీలో ఏమేం సెన్సేషన్స్‌ని మీరు అబ్జర్వ్ చేశారు అనేది వీలైతే టైప్ చేయండి. సో దట్ ఐ విల్ నో వెదర్ లైక్ మీరు ఎలా ఫాలో అయ్యారనేది నాకు ఐడియా వస్తుంది కొంచెం. సో ఇంకొకటండి సుమన్ గారు, మీరు సెల్ఫ్ చెప్పండి. అని చెప్తున్నారు. బాడీ అంటే మనకు అందరికి తెలిసింది. సెల్ఫ్ అంటే మీ దృష్టిలో ఇన్వర్డ్ సోల్ అని అంతే కదా?
యాహ్! అండి. అంటే దానికి వేరు వేరు పేర్లు ఉంటాయి. అంటే మనం సోల్ ఏం అనొచ్చు. పిలుస్తామండి తెలుగులో? ఆహ్, యాహ్! సెల్ఫ్ అనే జీవము అంటామండి. యూజువల్లీ. జీ రైట్. ఆహ్, రైట్. యాహ్! ఇంకెవరైనా మాట్లాడాలన్నా లేదా? సో, అందరూ మీ బాడీలో జరుగుతున్న సెన్సేషన్స్‌ని ఆ! గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి. చాలా బాగుందండి. అది చేస్తుంటే నాకు ఈ అరిచేతుల్లో సెన్సేషన్ అనిపించిందండి బాగాని. ఓకే. అంటే కామ్ అయ్యి మైండ్ చాలా బాగా అనిపించిందండి. సెన్సేషన్ మట్టుకి అరిచేతుల్లో సెన్సేషన్ ఏదో సమ్మలాగా తిరుగుతున్నట్టు అలాగా అనిపించిందండి. ఓకే. యాహ్! అంటే మనము నా సెల్ఫ్ అండ్ నా సెన్సేషన్ 2 దూరంగా ఉన్నాయి. నేను సెన్సేషన్ దూరంగా ఉంది. నేను దాన్ని చూడగలుగుతున్నాను అనేది మనం ఇప్పుడు చేసిన ఎక్సర్‌సైజ్ అండి. అంటే ఆబ్వియస్‌లీ చాలా సెన్సేషన్స్ ఉంటాయి. ఇందాకన్నట్టు లైక్ మనం ఒక చైర్‌లో కూర్చుంటే ఆ కుర్చీ మనల్ని ఎక్కడైతే మన వెనకాల ఆనుకున్నామో అయన్నీ ఒక టచ్ వస్తుంది కదా మనకి. అవన్నీ సెన్సేషన్సే మనకి వస్తున్నాయి ఇన్‌పుట్‌గా. సో, అలా మీరందరూ లైక్ రకరకాల సెన్సేషన్స్‌ని అబ్జర్వ్ చేసుండొచ్చు. మీరున్న ఫిజికల్ ఎన్విరాన్మెంట్ బట్టి, కూర్చున్న పొజిషన్ బట్టి, ఐ మీన్ చుట్టూ ఉన్న ప్రదేశం బట్టి, అన్నిటి బట్టి రకరకాల సెన్సేషన్స్ మన బాడీకొస్తూ ఉంటాయి. ఓకే. ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటున్నారండి? గుడ్ మార్నింగ్ యాహ్! సుమన్ గారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి. చెప్పండి. సార్ అదే మీరు చెప్పారు కదా! ఇప్పుడేంటంటే కళ్ళు మూసుకొని మనం చేసినప్పుడు మన బాడీ గురించి మనం ఎక్కువగా అబ్జర్వ్ చేయగలమండి యాక్చువల్లీ. హ్మ్. సెపరేట్‌గా. ఎప్పుడైతే మనం కళ్ళు ఓపెన్ చేసామో ఆ డామినేషన్ అనేది వీడియో దాని మీద అంటే విజువల్ దాని మీద ఎక్కువ అవుతుంది. రైట్. అబ్జర్వేషన్ చాలా బాగుంది యాక్చువల్లీ. ఓకే. థ్యాంక్ యూ సార్. యాహ్! నైస్ అండి. యాహ్! సో, ఆ డామినేషన్ వల్ల ఏమవుతుంది అంటే, మన బాడీ చాలా మనకి ఇన్‌పుట్స్ ఇస్తూ ఉంటుంది. నాకిక్కడ నొప్పొస్తుంది, నాకు దాహం వేస్తుంది, నాకు ఇక్కడ అన్‌కంఫర్టబుల్‌గా ఉంది. ఇవన్నీ మనం బాడీ చెప్తున్నా మనం పట్టించుకోము. ఎందుకంటే, మన అటెన్షన్ బయట జరిగే విషయాల్లో చాలా ఎక్కువ. అంటే విజువల్ ఇన్‌పుట్ ఎక్కువ డామినేట్ చేస్తుంది. లేదా ఆడియో. సీతారాం రాజు గారు చెప్పండి. నమస్తే అండి సుమన్ గారు. శుభోదయం అండి. నమస్తే అండి. అది ఇది వింటూ ఉంటే వెనకాల పాస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఒకటి గుర్తొచ్చింది. అది షేర్ చేసుకోవచ్చా? యాహ్! షూర్ అండి. చెప్పండి. అంటే చాలా ఇయర్స్ క్రితం 8 ఇయర్స్, 9 ఇయర్స్ క్రితం మంచి సమ్మర్ మాట. అప్పుడు సమ్మర్‌లో ఇంటికొచ్చిన తర్వాత అంతా వేడిగా ఉంది. వేడిగా ఉండి చాలా ఇబ్బంది అనిపిస్తుందన్నమాట. సరే థాట్ వచ్చింది. ఈ వేడి ఇబ్బంది అనిపిస్తుంది కదా! దేనికి అనిపిస్తుంది బాడీలో? అంటే శరీరం అంతా తెలుస్తుంది కదా వేడనేది. సరే చూద్దాం దీన్ని ఒకసారి అని చెప్పి రూమ్ తలుపులు వేసేసి, ఫ్యాన్ కట్టేసి, ఫ్యాన్ కింద కూర్చున్నాను అనమాట. కేవలం ఆ సెన్స్‌ని మాత్రం అలా అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు క్రమేపీ కొంచెం అబ్జర్వ్ చేసే కొద్దీ కూడా దాని ద్వారా వచ్చేటువంటి ఆ వేడి ద్వారా వచ్చేటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో అది పూర్తిగా తొలగిపోయింది. జస్ట్ కాన్షియస్ మాత్రమే అక్కడ జస్ట్ దాన్ని గమనిస్తున్నటువంటి గమనిక మాత్రమే ఉంది. దానికి సంబంధించినటువంటి ఇబ్బంది అనేది లేదు. అలాగే ఒకసారి కృష్ణ రివర్‌లో కూడా సార్ దాని వాటర్‌ని టచ్ ఫీల్ అవుతూ ఒక లవ్ మాట దాంతో అలాగా ఉండిపోయి నీటి మధ్యలోకి వెళ్ళి అలా ఉండిపోతే టోర్స్ పాటు తెలియకుండా నీటి పైన అలాగే రివర్‌లో ఉండిపోయానన్నమాట. అంటే కాన్షియస్ అనేటువంటిది అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఎట్ ఏ టైమ్ ఒకేసారి అన్ని కదలికల్ని గమనించేటువంటిది అర్థమవుతుంది. ఓకే. అంటే కేవలం మీరిందాక ఒక మాట అనగానే అంటే అక్కడ ఒక డాట్ కింద ఒక ఎక్స్‌పీరియన్స్, ఇక్కడ డాట్ కింద టచ్ ఒకటి అనిపిస్తుంది అన్నట్టుగా ఆ కాన్షియస్‌లోనే ఒక ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే జస్ట్ ఉన్నట్టుండి కాన్షియస్ మాత్రమే ఉంది. ఇంకా బాడీ అనేటువంటిది లేదు. స్పేస్ మొత్తం అంతా కాన్షియస్ స్ప్రెడ్ అయినట్టు అనిపించిందన్నమాట. అక్కడ మొత్తం నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా టచ్ అంటే అక్కడక్కడ ఒక వేలాడుతున్నట్టుగా ఒక ఎక్స్‌పీరియన్స్.
తర్వాత ఒక చిన్న అక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇది ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది అనేటువంటిది ఒకటి క్వశ్చన్ అక్కడ రావటం జరిగింది. అంటే ఇవన్నీ అంటే ఏవైతే మన లోపల ఏ కాన్షియస్ నుంచి అయితే ఆలోచనలు పుడుతున్నాయో, లేదా ఫాస్ట్ ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి లెగుస్తుందో, ఏదైతే బేస్ ఉందో, సేమ్ యూనివర్స్లో కూడా అదే బేస్లోంచే మొత్తం అన్నీ పుడుతున్నాయి, తిరిగి అక్కడే కలిసిపోతున్నాయి. జస్ట్ అక్కడ ఒక అవేర్నెస్ మాత్రమే అనిపించింది అన్నమాట. అది కొంత సమయం అలా అన్నమాట. మీరు అది చెప్తుంటే అక్కడక్కడ వేలాడుతున్నాయి అంటుంటే ఉన్న డాట్స్ కింద ఉన్నట్టంటే అది ఒకసారి స్మృతిలోకి వచ్చింది అన్నమాట. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్, వండర్ఫుల్. సో యా, మనము థ్యాంక్స్ అండి అందరూ. ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. ఒక్కటి అబ్జర్వ్ చేయలేకపోయానండి. మీరు చెప్తున్నప్పుడు ఇన్పుట్ నాకు తెలుస్తుంది అబ్జర్వ్ చేసినప్పుడు, అలానే అవుట్పుట్ అర్థమైంది. కానీ ఒక ప్రాసెస్ చేసిన విధానం మాత్రం అర్థం కాలేదు. ఎందుకంటే నా మైండ్ దాన్ని అర్థం చేసుకోవడానికి సాధ్యం కాలేదు నాకు. ఐ డోంట్ థింక్ నాకు అర్థం కాలేదా, లేకపోతే వేరే వాళ్ళకి కూడా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉందా? యా, గుడ్ క్వశ్చన్ అండి. సో ఇప్పుడు మనం చూసింది ఏంటి అంటే, ఆ ఇన్ఫర్మేషన్ ముందు లైక్ మన బయట నుంచి నాకు సెల్ఫ్కి వస్తుంది, నా నుంచి నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తే బాడీ మూవ్ అవుతుంది. యాక్చువల్లీ ఆ పార్ట్ అంత అబ్జర్వ్ చేయలేదు, ఓన్లీ ఇన్పుట్ వరకు అబ్జర్వ్ చేసాము. బట్ మీరు అవుట్పుట్ కూడా అబ్జర్వ్ చేశాను అంటున్నారు, దట్స్ ఫైన్. బట్ ప్రాసెసింగ్ మనం ఇంకా టచ్ చేయలేదండి. మనం ప్రస్తుతానికి ఆ ఇంటర్ఫేస్, ఆ ఇంటరాక్షన్ వరకే చూసాము. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెసింగ్ పార్ట్ కూడా అబ్జర్వ్ చేయాలనేది ప్రయత్నం అన్నమాట. హలో సుమన్ గారు, చెప్పండి. అంటే నాకు ఫీలింగ్ ఏమనిపిస్తుందంటే, ఇప్పుడు మనం కళ్ళు మూసుకొని కామ్గా ఉన్నప్పుడు మన బ్రెయిన్ అండ్ మన మనసు, అంటే మీరు దాన్ని మీ సెల్ఫ్ అంటే మైండ్ అండ్ మనసు రెండు బ్యాలెన్సింగ్ ఉండి మనం దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మనకి ఈజీగా దీన్ని ఫాలో కావచ్చు అని నాకు అనిపించింది. అంటే దీనికి మీ ఫీలింగ్ ఏంటో చెప్తారా అని నేను అడిగాను. యా తప్పకుండా అండి. అయితే ఇందులో ఇప్పుడు మీరు 2 టర్మ్స్ యూజ్ చేశారు, మైండ్ అని, మనసు అని. సో కొంచెం అంటే వెళ్దాం దీంట్లోకి. మనసు ఏంటి, మైండ్ ఏంటి, మీరు అంటున్న మైండ్ ఏంటి, మీరు అంటున్న మనసు ఏంటి అనేది కొంచెం అబ్జర్వ్ చేయడానికి ట్రై చేద్దాం. అవి కూడా మనలోనే ఉన్నాయి కదా. సో స్పెసిఫిక్ గా వాటి మీద అటెన్షన్ పే చేయడానికి ట్రై చేసి దెన్ లెట్స్ సీ వాటిని బ్యాలెన్స్ ఏంటి, వాటిని ఎలా. సెల్ఫ్ అంటే దాంట్లోకి ఇవి వస్తాయి కదా, అంటే మనం ఈ రెండు బ్యాలెన్సింగ్ ఉన్నప్పుడే ఇది వీలవుతుందేమో అని నాకు ఫీలింగ్. అంటే మీరు దాన్ని అంటే మీరందరూ నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఎందుకు ఫాలో అవ్వగలిగారు, ఆర్ ఎందుకు మీరు కూర్చుని అటెన్షన్ పే చేయగలిగారు? ఎందుకంటే ఇప్పుడు అర్జెంట్ గా మీకు అక్కడ బాదర్ చేసే విషయం ఏం లేదు. సపోజ్ మీరు పొయ్యి మీద ఒక కుక్కర్ పెట్టొచ్చారు అనుకోండి, ఓకే, అది 10 నిమిషాల తర్వాత సిమ్ లో పెట్టాలి. ఓకే, ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను సెషన్, మీరు అక్కడ పెట్టొచ్చారు. ఆ 10 నిమిషాలు కనుక నేను చెప్తానికి ట్రై చేస్తుంటే, నేను చెప్పేది ఒక మాట వినొచ్చు, ఒక మాట వినకపోవచ్చు, కంటిన్యూస్ గా ఫాలో అవ్వలేకపోయేవాళ్ళు. ఎందుకంటే మన అటెన్షన్ ఎక్కడో ఉంది, ఆ కుక్కర్ మీద ఉంది మన అటెన్షన్. అలా మీరన్న బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఏంటంటే, మన సెల్ఫ్ లోపల ఇంకా చాలా ఉన్నాయి. లైక్ మీరు అంటున్న మనసు అని, మైండ్ అని చాలా ఉన్నాయి. అవన్నిటినీ నేను ఒక నిమిషం పక్కన పెట్టి మీరు చెప్తున్న దాని మీదే నేను అటెన్షన్ పే చేయగలిగాను అనేది మీరు చెప్తున్నారు. అది మీ బ్యాలెన్స్. మీరు అంటున్న పదం బ్యాలెన్స్ ఏదైతే ఉందో. సో మీరు అవి బాదర్ చేయట్లేదు. ఆర్ లేదా మీ ఇంటికి ఎవరో చుట్టాలు వస్తున్నారు ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ లో, వాళ్ళు వచ్చేసారా అని సెషన్ మధ్యలో వస్తారేమో, నేను లెగవాలా ఇట్లా ఉందనుకోండి, ఏదో డిస్టర్బెన్స్ నడుస్తుంది మనలో, ఒక హడావిడియో, ఒక కంగారో, ఒక కన్ఫ్యూజన్ ఏదో జరుగుతూ ఉంటే గనక, అప్పుడు మనం పే చేయలేము అటెన్షన్. ఎక్కడైతే మనం ప్లాన్ ట్రై చేస్తున్నామో కాన్షియస్ గా అటెన్షన్ పే చేయడానికి చేయలేం, వేరే బాదర్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆ బ్యాలెన్స్ మీరు అంటున్నది ఏంటంటే, ఒక డిస్టర్బెన్స్ లేదు నాలో, ఒక ప్రస్తుతానికి ఒక ప్రశాంతత ఉంది. ఆ ప్రశాంతత వల్ల నేను మిమ్మల్ని ఫాలో అవ్వగలిగాను అని చెప్తున్నాను. అవునండి. నైస్ అండి, థ్యాంక్ యూ. ఓకే, సో థ్యాంక్స్ అండి.
అందరూ. సో ఇప్పుడు నేను జస్ట్ నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద సెషన్కి వెళ్దాము. మళ్ళీ విల్ కంటిన్యూ డూయింగ్ దిస్. బిఫోర్ దాట్ ఐ జస్ట్ మేక్ ఎ క్విక్ నోట్. సో బాడీలో సెన్సేషన్స్ ఉన్నాయి. నేను అటెన్షన్ పే చేశాను ఈ సెన్సేషన్స్కి. అండ్ హలో గిరి గారు వినిపిస్తుంది అన్నమాట. యా సుమన్. ఓకే, యాక్చువల్లీ నా స్క్రీన్ బ్లాంక్ అయిపోయింది. ఓకే, ఎనీవే నేను ఇంకా రాయను అయితే స్క్రీన్ మీద. నా స్క్రీన్ బ్లాంక్ అయింది. మేబీ కంప్యూటర్ రీస్టార్ట్ చేయలేము. బట్ విల్ కంటిన్యూ అండి. అయితే నెక్స్ట్ పార్ట్లో మనం ఇప్పుడు అటెన్షన్ పే చేయడానికి ట్రై చేద్దాము. సో లెట్స్ కంటిన్యూ అండి. లెట్స్ కంటిన్యూ టు క్లోజ్ అవర్ ఐస్ అండ్ కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చుందాము. సో ఈ పార్ట్ ఆఫ్ సెల్ఫ్ ఏంటి అంటే ఇది బాడీకి క్లోజ్గా ఉంటుంది ఇంటరాక్షన్లో. సో బాడీ నుంచి వచ్చే ఇన్పుట్స్ అన్నీ సెల్ఫ్కి రీచ్ అవుతాయి. అండ్ అది ఫేవరబులా కాదా అనేది చెప్పేది ఈ పార్ట్ ఆఫ్ ద సెల్ఫ్. దీన్ని ఆస్వాదన అంటాము, సెలెక్షన్ అంటాము. Suman, you got muted. Oh, Suman, I think left the meeting also. ఓకే, ఒక 2 minutes వెయిట్ చేద్దామండి సుమన్ జాయిన్ అయ్యేంత వరకు. ఓకే, సుమన్ కూడా ఇప్పుడే జస్ట్ స్టార్టెడ్ వన్ మోర్ టాపిక్ కదా, సో నాకు కూడా అంత ఐడియా లేదు. సో నా చిన్న అబ్జర్వేషన్ ఏంటి అని అంటే ఇప్పటిదాకా చేసిన దాంట్లో బాడీ సెన్సేషన్స్ మనం అంటే వస్తున్నాయి, బాడీ నుంచి వచ్చే సెన్సేషన్స్ అన్ని వస్తున్నాయి, కానీ మనం కంప్లీట్ గా అన్నిటి మీద అటెన్షన్ పే చేయట్లేదు. బట్ అగైన్ అంటే ఇది దట్స్ మన రిక్వైర్మెంట్, లైక్ అన్నిటి మీద పే చేయాలా వద్దా, కరెక్ట్ వాటి మీద చేస్తున్నామా లేదా, ఆర్ కొన్ని వదిలేస్తున్నామా లేదా, ఇదన్నీ మనం అవేర్ గా ఉండడం అయితే ఇంపార్టెంటే. బట్ దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, దేని మీద ఎక్కువ అటెన్షన్ చేయాలి అనేది మన డెసిషన్. దాన్ని బట్టి మన ఓవరాల్ నాలెడ్జ్ కానీ లేకపోతే ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ కానీ ఉంటది. సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ వీ విల్ హ్యావ్ టు ప్రాక్టీస్. ఈ కైండ్ ఆఫ్ మెడిటేషన్ ఏంటి అని అంటే నాకు వచ్చే ఇన్పుట్స్ కరెక్ట్ ఏంటి, ఏది కరెక్ట్, ఏది దేని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి అన్న దాని మీద మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాయి. ఇంతకుముందు అదే సుమన్ చెప్పారు కదా ఒక ఎగ్జాంపుల్ ఉమా గారు అడిగిన క్వశ్చన్ కి. సో ఒకవేళ నాట్ సో ఇంపార్టెంట్ వాటి మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం అనుకుంటే అది న్యాచురల్ గా మనం చేస్తూ ఉంటాము, అంటే డైవర్ట్ అయిపోతుంటాము. యాక్చువల్లీ దేర్ ఈస్ సంథింగ్ ఇంపార్టెంట్, ఇప్పుడు ప్రస్తుతానికి ఏదో ఇంపార్టెంట్ అవుతుంటది కానీ ఒక దాని మీద డైవర్ట్ అయిపోతాం.
అన్నోయింగ్లీ. సో అలాంటివి కాకుండా ఉండేటట్టుగా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే దేర్ ఆర్ అదర్ ఇంపార్టెంట్ సెన్సేషన్స్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సెన్సేషన్స్ ఉన్నాయి, అవి వస్తున్నాయి, నాకు ఇన్పుట్స్ వస్తున్నాయి అని అన్నది కూడా అబ్జర్వ్ చేయం. ఏదో ఇలా వచ్చేసింది, నేను అట్లా వెళ్ళిపోయాను అన్న టైప్లో అయిపోతుంది మన లైఫ్ అంతా కూడా. బట్ అలా కాకుండా కొన్ని సెన్సేషన్స్ ఉన్నాయి, దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి అన్న దాని మీద ఎప్పుడైతే మన ఆ అవేర్నెస్ లో ఉంటామో, ఈ మెడిటేషన్ తో కొంచెం అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో, దెన్ ఐ థింక్ వీ కెన్ కీప్ ఆన్ ఇంప్రూవింగ్ అవర్ సెల్స్. సో ఇది బాడీ నుంచి వచ్చే సెన్సేషన్స్. ఐ థింక్ సుమన్ ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయేది ఏంటి అని అంటే, నాకు తెలిసి ఐ థింక్ హీస్ టాకింగ్ అబౌట్ దేర్ ఆర్ సమ్ ఇన్పుట్స్ ఫ్రమ్ ద సెల్ఫ్. మీరు ఇప్పుడు మనం అంతే ఎందుకండి, మనం కళ్ళు మూసుకున్న తర్వాత కూడా కొన్ని ఇమాజినేషన్స్ ఉంటాయి కదండి. ఒకళ్ళ గురించి ఆలోచించడము, ఒక ఇమేజ్ రావడము, ఏదో ఒక పాత ఇన్సిడెంట్ మెమరీలోకి వస్తుంటాయి. ఇంతకుముందు కూడా ఒకతను మన హర్నాథ్ గారు అనుకుంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నారు. నాకు అది రూమ్ లో వేడిగా ఉండింది, ఒక ఇన్సిడెంట్ గుర్తుకు రావడము, లేకపోతే ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో అన్నది కొన్ని ఇమాజిన్ చేసుకోవడము, ఇవన్నీ కూడా సమ్ ఇన్పుట్సే, బట్ నాట్ ఫ్రమ్ సెన్సెస్. బాడీ నుంచి వచ్చే సెన్సెస్ కాదు. దెర్ ఆర్ సమ్ అదర్ ఇన్పుట్స్, థాట్స్ నుంచి వచ్చే ఇన్పుట్స్. సో ఇవి కూడా మనం అబ్జర్వ్ చేయడం అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. బాడీ నుంచి వచ్చే సెన్సేషన్స్ కంటే ఇవి ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. సో ఐ థింక్ అది సుమన్ దీని గురించి మాట్లాడదాం అని అనుకుంటున్నాను. బట్ లెట్స్ సీ. సుమన్ జాయిన్ అయ్యాడా? ఇంకా జాయిన్ అవ్వలేదు, ఏంటి మరి ఇష్యూ? గారు యా లాస్ట్ మన గెట్ టుగెదర్ కి అటెండ్ అయ్యారు కదా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే బెటర్. యా అది బెటర్ ఏమో. ఇప్పుడు ఈ లోపల ఎవరన్నా ఉన్నారండి మన గెట్ టుగెదర్ కి వచ్చిన వాళ్ళు? మంతన విజయలక్ష్మి గారు, సౌదీరాజు గారు, దయానంద్ గారు. దయానంద్ గారు, మీ షేరింగ్ నేను వినలేకపోయాను ఆ రోజు. నేను కూడా తొందరలో ఉన్నాను యాక్చువల్లీ ఆ రోజు. నాగరాజ్ గారు, నాకు కూడా రఫ్ గా వీళ్ళు కనపడుతున్నారు. నాగరాజ్ గారు ఉన్నారు. అండ్ విజయలక్ష్మి మేడం, మంతెన విజయలక్ష్మి మేడం, మీ నెంబర్ నాకు ఒకసారి షేర్ చేయండి మేడం. నాకు దొరకట్లేదు, నేను మళ్ళీ కాంటాక్ట్ చేద్దాం అంటే. నా నెంబర్ 9948885221 అండి. నేను ట్రై చేస్తాను. ఈ లోపల నేను సుమన్ ని ఫాలో అప్ చేస్తాను ఒకసారి. సో ఎవరైనా ఒకసారి మీ లాస్ట్ టైం జరిగిన గెట్ టుగెదర్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవచ్చు అండి. కొంతమంది ఉన్నారు కదా, సో వాలంటీర్గా ఎవరైనా మైక్ ఆన్ చేసి చెప్పచ్చు. హలో దయానంద్ గారు. నమస్తే సార్. హలో చెప్పండి సార్. వస్తుందా సార్? సార్ ఆ రోజు చాలా బాగా అనిపించింది సార్. చాలా అంత టైం స్పెండ్ చేయడం అనేది. ఇప్పుడు ఆన్లైన్లో కలుస్తుంటాం కదా, ఫేస్ టు ఫేస్ చూడడం అంటే ఇంకా చాలా ఫ్రీగా అనిపించింది. మళ్ళా ఏదో మనం ఆన్లైన్ కనిపించడం ఏదేదో కొన్ని చిన్న చిన్న అంటే ఈ ఓవర్ ఐలేషన్ అంటాం కదా, ఎక్కువ ఊహించుకోవడం అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి కొన్ని నాకు క్లియర్ అయినట్టు అనిపించింది. నాకు ఫ్రీగా ఉండడం వల్ల ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. దాంతోపాటు ఎక్కువ టైం నేను స్పెండ్ చేశాను. చాలా షేర్ చేయడం అంతా కొద్దిగా ఇంకా టైం లేకపోవడంతో ఇంకా ఫ్రీగా గడపలేకపోయాం, కానీ చాలా ఈవినింగ్ వరకు ఉండాలన్నంత ఫీల్ అయితే కలిగింది నాకు. ఇంకా ఏమైనా ఇంకా మాట్లాడడానికి ఫీల్ కలిగేటట్టు, ఇంకా మనకి ఏంటంటే చాలా తెలియని విషయాలు ఉంటుంటాయి కాబట్టి ఇంకా స్పెండ్ చేస్తే ఇంకా ఏమైనా మనం ఇంకా తెలుసుకునే విధంగా ఉంటుందని అనిపించింది నాకు. అది సార్. థ్యాంక్ యూ సార్. అయితే సుమన్ పాపం తెలియలేదు, సుమన్ ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడంటే ఇప్పటిదాకా కూడా. అయితే ఇవన్నీ కంప్యూటర్ రీస్టార్ట్ చేసి జాయిన్ అవుతానని చెప్పాడు సుమన్. ఇప్పుడే 1 minute లో జాయిన్ అవుతాడు.
నైస్ అండి. నెక్స్ట్ ఇంకెవరన్నా షేర్ చేసుకోవచ్చు. హలో హలో, నమస్తే. నమస్తే సార్. నేను ఏమన్నా సౌరరాజ్ మన గారు నమస్తే గెటలుగా సార్. అయ్యేంత వరకు సౌరరాజ్ గారు నమస్తే. ఏదో వాయిస్ నమస్తే బాగా నమస్తే. డిస్టర్బెన్స్ వస్తుంది. బయట ఏదో గొడవలు జరుగుతున్నాయి, చిన్న గొడవ. హలో, ఇప్పుడు గో ఓకేనా? హెడ్ సార్, చెప్పండి చెప్పండి. మొన్న మనందరం కలిసేంత వరకు నేను ఒక్కనే టిపికల్ పర్సన్ ఏమో అనుకున్నాను. తొందరగా కోపడతాం కానీ తొందరగా కలవలేకపోతాం, లేకపోతే ఆ, వేరే ఇది కానీ. బట్ నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఒక్కనే టెన్షన్ పడాల్సిన పని లేదు. సో వీ హ్యావ్ టు వర్క్ అనేది ఒక కాన్సెప్ట్ అర్థమైంది. సో ఫిజికల్ గా కలిసినప్పుడు దట్ బికమ్స్ అది రిలేషనల్. మీ అఫోర్ట్స్ ఏం పడుతున్నారు, ఎస్పెషల్లీ బాబుని హలో చూసినప్పుడైతే చాలా చాలా సంతోషం అనిపించింది. రియల్ బాబు కంటే వాళ్ళ ఫాదర్ హీఈస్ రియల్లీ గ్రేట్ డే. వాళ్ళ నాన్నగారి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనిపించింది. అంతటితో వాళ్ళ అబ్బాయికి ఆ ఏజ్ లో, అంటే అతని 8వ తరగతిలో ఉన్నప్పటి నుంచి జరిగిన సెషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలిగి సమ్మప్ చేసి చెప్తున్నాడు అని చెప్పారంటే, పిల్లలతోటి తల్లిదండ్రులు ఏ రకంగా మెలగాలి, ఏ రకంగా మెలిగితే బాగుంటుంది, ఎక్కడ ఒక తల్లిదండ్రులుగా లేకపోతే కాబోయే తల్లిదండ్రులుగా కొంతమంది మిస్ అయ్యారు. కాదు, ఆల్రెడీ మా పిల్లలు జరిగిపోయి ఉన్నారు, మేము ఏదైతే మిస్ చేసామో సంహౌ ఈ కనెక్టివిటీ కనుక ఆ మెసేజ్ లాగా తీసుకొని వెళ్ళగలిగితే ఫ్యూచర్ పేరెంట్స్ ఎవరైనా కానీ దట్ కుడ్ బి సంహౌ చాలా బాగుండేది అనిపిస్తుంది. బట్ ఈ పిల్లవాడిని చూస్తే మాత్రం చాలా ముఖ్యం. థ్యాంక్ యూ సార్. వాళ్ళ నాన్నగారు కూడా ఉన్నారు ఇక్కడ, జితేంద్ర గారు. సుమన్ జాయిన్ అయ్యారండి. విల్ కంటిన్యూ విత్ ద సెషన్. సుమన్ గారు, ఓవర్ టు యు సార్. యా సారీ అండి, నాకు కట్ అయిందని తెలియలేదు. నేను కంటిన్యూగా మాట్లాడుతూనే ఉన్నాను మెడిటేట్ అందులో. ఓకే, గిరి గారు ఫోన్ చేసి చెప్పేదాకా నాకు తెలియలేదు అసలు ఇది డ్రాప్ అయిందని. సరే, సో ఎక్కడి దాకా ఏమైనా హింట్ ఇస్తారా? ఎక్కడి దాకా విన్నారు, ఏం మాట్లాడాను, మీకు వినిపించేంత వరకు? యా, బాడీ సెన్సెస్ ఉన్నాయి. తర్వాత ఇంక అంతే, కొత్త టాపిక్ స్టార్ట్ చేయబోతున్నారు యాక్చువల్గా. ఓ, అసలు ఏం వినలేదు అనమాట అయితే. ఓకే, ఆల్రైట్. ఓకే, లెట్స్ డూ ఇట్. ఈసారి ఇంకా బోర్డ్ యూజ్ చేయలేండి. ఓకే, సో లెట్స్ కంటిన్యూ అండి. సో రిక్వెస్ట్ యూ ఆల్ టు, మనం ఇందాక కంఫర్టబుల్ స్టేట్ ఏదైతే ఉందో, ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ మళ్ళీ నా సెన్సేషన్స్ని నేను అటెన్షన్ పే చేయగలుగుతున్నాను. కానీ ఈసారి, సో ఇప్పటిదాకా నేనున్నాను, నా బాడీ ఉంది, నా బాడీలో ఉన్న సెన్సేషన్స్ని నేను అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నించాము. ఇప్పుడు నెక్స్ట్, నా సెల్ఫ్లో చాలా విషయాలు జరుగుతున్నాయి. అందులో ఒక పర్టిక్యులర్ థింగ్ని అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేస్తాను. నాకు వేరియస్ సెన్సేషన్స్ బాడీ నుంచి వస్తూ ఉన్నాయి. ఇవి ఫేవరబుల్గా ఉన్నాయా లేదా, కంఫర్టబుల్గా ఉన్నాయా లేదా, ఇవి నా టేస్ట్కి అనుగుణంగా ఉన్నాయా లేదా అని నా సెల్ఫ్లో నేను కంటిన్యూస్గా ఆస్వాదిస్తూ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్, నా చుట్టూతా నా బాడీకి ఉన్న టెంపరేచర్ వేడిగా ఉందా ప్రస్తుతం రూమ్లో, చల్లగా ఉందా రూమ్లో అనేది నాకు ఒక ఆశ ఉంది. ఫస్ట్ నాకు ఇలా ఉంటే ఇష్టం అని. ఆ ఆశకి అనుగుణంగా ప్రస్తుతం ఉందా లేదా అనే ఒక
టేస్టింగ్ జరుగుతుంది. కొంచెం వేడిగా ఉంటే ఫ్యాన్ వేసుకోవడము, లేదా బాగా చల్లగా ఉంటే ఏదైనా కప్పుకోవడము, ఇదంతా నా సెల్ఫ్లో నేను ఆస్వాదిస్తున్నాను. అలానే నా ఫేవరెట్ ఫుడ్ ఏదన్నా నేను తిన్నప్పుడు నేను నేను ఎలా అయితే అది ఉండాలని ఆశించానో కరెక్ట్గా అలానే ఉంటే నాలో ఒక అనుభవం కలుగుతుంది, ఒక ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. ఎంతో కష్టపడి నేను రెస్టారెంట్కి వెళ్ళి ఒక బిర్యానీనో ఇంకేదో స్వీటో ఏదో ఆర్డర్ చేశాను తినడానికి. అది వచ్చే లోపలే నా నోరు ఊరిపోతుంది, అది బాగుండబోతుంది అనే ఒక ఆశ. అది నేను తినాలి, అది నేను తిన్నప్పుడు నేను ఎంజాయ్ చేస్తాను అనే ఆస్వాదిస్తాను అనే ఒక ఆశ. నాకంటూ కొన్ని టేస్ట్స్ ఉన్నాయి. ఈ టేస్ట్ని మ్యాచ్ చేయడానికి చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ని నేను ప్రయత్నిస్తూ ఉంటాను. ఆ వచ్చిన ఐటమ్ ఎప్పుడైతే నేను తిని నోట్లో పెట్టుకున్నానో ఇమీడియట్గా అబ్బా దీనికోసమే కదా మనం ఈ రెస్టారెంట్కి వచ్చింది, ఇది తినడానికే కదా మనం వచ్చింది. బాడీ నుంచి నాకు సెన్సేషన్స్ వస్తాయి. ఎలా ఉంది టేస్ట్, ఎలా ఆ ఫుడ్ ఐటమ్ ఎలా ఉంది అన్న ఇన్పుట్ రాగానే మన బాడీ నుంచి ఇమ్మీడియట్గా నా సెల్ఫ్లో ఈ పార్ట్ ఆఫ్ ద సెల్ఫ్ ఆ ఇన్పుట్ని ప్రాసెస్ చేస్తుంది. బాగుంది ఇవాళ బిర్యానీ, ఈ చట్నీ చాలా బాగుంది, ఇది టేస్ట్ చేయను అని మనం పక్కన వాళ్ళకి ఆఫర్ చేస్తాం. అలానే ఫుడ్ ఒక్కటే కాదు, వేసుకునే బట్టలు, నాకు ఇష్టమైన రంగుని నాకు ఇష్టమైన రకమైన బట్టల్ని కొంతమంది హాఫ్ హ్యాండ్స్ వేసుకోవచ్చు, కొంతమంది ఫుల్ హ్యాండ్స్ వేసుకోవచ్చు, కొంతమంది ఒక రకమైన కలర్ అయిన శారీ కట్టుకోవచ్చు, ఇంకొకళ్ళు ఇంకొక ప్యాటర్న్లో శారీ కట్టుకోవచ్చు, ఇంకొకళ్ళు ఇంకేదో వేసుకోవచ్చు. నా బట్టల్ని నేను నా టేస్ట్కి అనుగుణంగా వేసుకుని దాన్ని ఆస్వాదిస్తున్నాను. ఈ ఆస్వాదనలన్నీ నా సెల్ఫ్లో జరుగుతున్నాయి. అలానే నాకు కావలసిన ఒక పాట పెట్టుకుంటున్నాను. మీ ఫేవరెట్ పాటని ఊహించుకోండి, మీరు వింటున్నారు ఆ పాటని. ఆ పాట వినంగానే మనలో కలిగే అనుభవం, ఆ పాట నుంచి వచ్చే రసాన్ని మనం అనుభవించడం. లేదా నేను టీవీ చూస్తున్నాను, ఆ టీవీలో ఒక సినిమా వస్తుందో లేదా ఇంకేదో వస్తుంది సీరియల్లో, అందులో రకరకాల ఎమోషన్స్ డిస్ప్లే అవుతున్నాయి. ఒక సస్పెన్స్ అవ్వచ్చు, ఒక కామెడీ అవ్వచ్చు, ఒక హార్మనీ అవ్వచ్చు, అవన్నిటిని నేను ఆస్వాదిస్తున్నాను. అక్కడ హీరోకి దెబ్బ తగిలితే నాకు తగిలినంత పని అవుతుంది, ఎవరికో అన్యాయం జరిగితే నాకే అన్యాయం జరిగినట్టు నా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. సో నేను ఇవన్నీ ఆస్వాదిస్తున్నాను. అలానే నా చాయిసెస్,
నేను కొన్ని రకమైన వస్తువుల్ని కొనుక్కుంటాను. వాటిని ఒక రకంగా నా టేస్ట్‌కి అనుగుణంగా సమకూర్చుకుంటాను, అరేంజ్ చేసుకుంటాను. ఇవన్నీ నాకు ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఇస్తున్నాయి. ఇవన్నీ నా సెల్ఫ్‌లో జరుగుతున్నాయి. ఈ అనుభవాలన్నీ. అదొక ఫుడ్ తిన్నప్పుడు ఆ టేస్ట్‌లోంచి వచ్చే అనుభవం అవ్వచ్చు. లేదా ఒక రకమైన బట్టలేసుకున్నప్పుడు వచ్చే అనుభవం అవ్వచ్చు. ఒక కంఫర్టబుల్ వెహికల్‌లో ఆర్ ఎండలో బాగా చుట్టూతా అంతా ఎండగా ఉన్నా సరే నేను కంఫర్టబుల్‌గా ఒక ఏసీలో కూర్చున్నానన్న అప్పుడు కలిగే అనుభవం అవ్వచ్చు. నేను చేసే చాలా పనులు కూడా నా టేస్ట్‌కి అనుగుణంగా సెలెక్ట్ చేసుకుంటాను. ఎదుటి వాళ్ళొచ్చి నన్ను ఒక మాట అనంగానే ఆలోచించకుండా వచ్చే ఇంకో మాట కూడా ఇక్కడి నుంచి జరగొచ్చు. చుట్టూ జరిగే సిచ్యువేషన్స్‌కి రెస్పాండ్ అయ్యే స్పేస్. ఎలా అయితే ఫేవరబుల్ థింగ్స్ వచ్చినప్పుడు నేను దాన్ని ఎంజాయ్ చేస్తున్నాను ఆ రసాన్ని, అలానే అన్‌ఫేవరబుల్ థింగ్స్ కలిగినప్పుడు డిస్కంఫర్ట్ కూడా నాలో కలుగుతుంది. నేను ఎక్స్‌పెక్ట్ చేసిన టేస్ట్ నేను ఆర్డర్ చేసిన బిర్యానీలో రానప్పుడు నాలో కలిగే సాడ్‌నెస్. ఆర్ నాకు కావాల్సిన ఏదైనా వస్తువు దొరకనప్పుడు, లేదా ఇష్టమైన వస్తువు పగిలిపోయినప్పుడు నాలో కలిగే బాధ. నా టేస్ట్‌కి తగ్గట్టుగా, నా కంఫర్ట్‌కి తగ్గట్టుగా నేను నా చుట్టూతో లేనప్పుడు నాలో కలిగే డిస్కంఫర్ట్. ఇవన్నీ నా సెల్ఫ్‌లో జరుగుతున్నాయి. డిస్కంఫర్ట్‌కి దూరంగా, కంఫర్ట్‌కి దగ్గరగా వెళ్ళే ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను. అవన్నీ నా సెల్ఫ్‌లో నేను అనుభవిస్తున్నాను. ఈ పార్ట్ ఆఫ్ ద సెల్ఫ్‌ని ఆశ అని అంటారు. సెలెక్షన్ అంటారు. ఎక్స్‌పెక్టేషన్ అంటారు. ఈ పార్ట్ బాగా క్లోజ్‌గా ఉంటుంది బాడీకి. సో, నాలో జరిగే కంగారు, నాలో జరిగే డిస్కంఫర్ట్, వాటి ఎఫెక్ట్ బాడీ మీద బాగా పడుతుంది. ఈ పార్ట్ ఆఫ్ ద సెల్ఫ్ ఎప్పుడైతే అన్‌కంఫర్టబుల్‌గా ఉంటుందో. నాలో జరిగే స్ట్రెస్ గానీ, నాలో జరిగే టెన్షన్స్ కానీ, ఈ పార్ట్ ఆఫ్ ద సెల్ఫ్ నుంచి ఇమ్మీడియేట్‌గా బాడీకి క్లోజ్‌గా ఉంటుంది కాబట్టి ఈజీగా ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉంటాయి బాడీ మీద ఇంపాక్ట్‌గా. అండ్ వాటి వల్ల నా బ్రీతింగ్ పెరగడం గానీ, ర్యాపిడ్ అవ్వడం గానీ, లేదా నా బ్లడ్ ప్రెషర్ మారడం గానీ, ఇవన్నీ కూడా ఈ పార్ట్ ఆఫ్ ద సెల్ఫ్‌లో జరిగే విషయాల వల్ల జరిగే అవకాశం ఉంది బాడీలో. అలానే ఈ పార్ట్ ఆఫ్ ద సెల్ఫ్‌ని సెన్సేషన్స్ ద్వారా మ్యానిపులేట్ కూడా చేసే అవకాశం ఉంది. సో, ఈ పార్ట్ ఆఫ్ ద సెల్ఫ్ అన్‌కంఫర్టబుల్‌గా ఉంటే మనం ఫేవరబుల్ సెన్సేషన్స్‌ని ప్రొవైడ్ చేసి దీన్ని పాసిఫై చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. నాకు మనసు బాలేదు. నేను ఐస్ క్రీమ్ తింటాను. నాకు స్ట్రెస్‌ఫుల్‌గా ఉంది. నేను ఒక మూవీ చూస్తాను.
కావాల్సిన మంచి మ్యూజిక్ పెట్టుకుంటాను అని చుట్టూతా సెన్సేషన్స్ని ఫేవరబుల్గా మార్చి ఈ పార్ట్ ఆఫ్ ద సెల్ఫ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం మనం చేస్తుంటాం. మనసు కుదుట పడడానికి అనే వర్డ్ మనం యూజువల్లీ రెఫర్ చేస్తూ ఉంటాం మనలో ఉన్న ఆ డిస్కంఫర్ట్ని అడ్రస్ చేయడానికి. కొంతమంది ఈ పార్ట్ ఆఫ్ ది సెల్ఫ్ని మనసు అని రెఫర్ చేస్తూ ఉంటారు. మన ఎమోషన్స్ డామినెంట్గా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అండ్ దిస్ ఈస్ ద ఇంటర్ఫేస్, అంటే బాడీ నుంచి సెన్సేషన్స్ ఫస్ట్ ఇన్పుట్ వచ్చే ప్లేస్ ఇది. సో ఇందాక మనం అనుకున్నట్టు నా ఫేవరెట్ టేస్టీ థింగ్స్ అన్ని గుర్తు చేసుకున్నప్పుడు ఈ పార్ట్ ఆఫ్ ద సెల్ఫ్ మీద నా అటెన్షన్ బాగా పెట్టగలుగుతాను. ఓకే, సో యా, కెన్ ఓపెన్ యువర్ ఐస్ అండి. సో వీ ట్రై టు ఫోకస్ ఆన్ ఒక పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద సెల్ఫ్ మీద అటెన్షన్ పే చేసే ప్రయత్నం చేసాం. సో ఇందాక అడిగినట్టు సెన్సేషన్స్ వస్తున్నాయి, లోపల ఏం జరుగుతుంది అనేది అటెన్షన్, అంటే తెలియట్లేదు ఆర్ బ్లాంక్గా ఉంది, బ్లాక్ బాక్స్ లా ఉంది అని అనుకుంటూ ఉంటాము. సో దాని మీద మనం అటెన్షన్ పే చేసే ప్రయత్నం చేసాము యూజింగ్ సమ్ ఎగ్జాంపుల్స్, సిచ్యువేషన్స్ ఆర్ ఇన్స్టెన్సెస్. సో దీని గురించి ఎవరైనా ఏమన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. హలో సుమన్ గారు. యా మేడం, చెప్పండి. చాలా బాగా అనిపించిందండి ఇది కూడా. అంటే ఇంకా ముందు దానికంటే ఎక్కువ డీప్గా లోపలికి వెళ్ళిపోయి ఇంక ఇవన్నీ కాన్షియస్నెస్ అవన్నీ చూసుకోవడం చేయడం, మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ అవన్నీ తో పాటు వెరిఫై చేసుకుంటే చాలా బాగుండే ఆ ఫీలింగ్. ప్లస్ మనకి ఏదైతే అంటే మన మనసు హత్తుకునే సన్నివేశం అని అంటారు, అంటే దాన్ని ఎలా మీకు చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. సారీ. మీరు ఒక పిక్చర్ లో హీరో గురించి చెప్పారు, దానికి అది రియల్ గా ఒరిజినల్ గా జరుగుతలేదు అక్కడ అని తెలిసినా కూడా మనకి ఒక అటాచ్మెంట్ అని ఉన్న వాళ్ళతో చూస్తుంటే రియల్ గా అవును అయ్యో ఆయన కొట్టేస్తున్నారు, అని ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు అన్ని తెలిసినా కూడా ఆ ఎమోషనల్ ఫీలింగ్ వచ్చేస్తుంది. అదొకటి. ఇంకో వేరే అన్ని చాలా బాగుండే. అంటే మనం దాన్ని కంట్రోల్ చేసుకోవడం అది వచ్చినప్పుడు ప్రాక్టీస్ చేయాలి అని అనిపించింది. అంటే నాకు చెప్పడం రావట్లేదు కరెక్ట్ గా దాని ఎక్స్ప్లెనేషన్. ఎలా చెప్పాలి, ఒక్కొక్కటి కొంచెం మనకి అంటే మీరు అన్నట్టు ఇప్పుడు నేను ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ మన మనసు మన మెదడు అని, దానికి మన మనసుకి దగ్గర అయిన దాని గురించి ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేయగలుగుతామేమో అని అనిపించింది. అంటే మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటో నాకు. యా, అంటే కాన్సన్ట్రేట్ అంటే మనం లైక్ అటెన్షన్ ఎక్కడ పే చేయాలనుకుంటే అక్కడ పే చేయొచ్చు. ఇందాక బాడీ మీద పే చేసాము, ఇప్పుడు ఈ ఆస్పెక్ట్స్ అన్నిటి మీద పే చేసాము. లైక్ టేస్ట్ కి సంబంధించినవి, నాలో జరిగే ఆశలు, ఇవన్నిటి గురించి. సో యా, ఇవి లైక్ ప్రిడామినెంట్ గా మనకి సో సెన్సేషన్స్ ఈజీగా ఈ పార్ట్ ఆఫ్ ద సెల్ఫ్ ని ట్రిగ్గర్ చేస్తూ ఉంటుంది కాబట్టి కంటిన్యూస్ గా మన సెన్సేషన్స్ నుంచి వచ్చే ఇన్పుట్స్ అన్ని మన సెల్ఫ్ కి ఫస్ట్ ఇక్కడికి రీచ్ అవుతాయి. మన ఈ ఎక్స్పెక్టేషన్ అనే ఒక ఆశ అంటారు, ఎక్స్పెక్టేషన్ అంటారు, సెలెక్షన్, డిఫరెంట్ పేర్లు ఉన్నాయి. సుమన్ గారు వాయిస్ కొంచెం పెద్దగా చెప్పగలరా? యా ఓకే. సో యా,
నేను సరోజిని, బాగున్నారా? బాగున్నానండి. సో ఇక్కడ ఈ పార్ట్ ఆఫ్ ద సెల్ఫ్ కి రీచ్ అవుతాయండి ఫస్ట్ సెన్సేషన్స్ అన్ని. సో ఈజీగా మనం ట్రిగ్గర్ అవుతూ ఉంటాం ఈ ఇన్పుట్స్ ద్వారా. ఈ పార్ట్ ఆఫ్ ద సెల్ఫ్ ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. సో కొంచెం ప్రిడామినెంట్ పార్ట్ ఆఫ్ ద సెల్ఫ్ అనొచ్చు. మనం మోస్ట్ ఆఫ్ ద టైం కైండ్ ఆఫ్ మన లైఫ్ లో ఈ స్పేస్ లోనే యాక్చువల్లీ అబ్జర్వ్ చేయొచ్చు ఎక్కడ జీవిస్తున్నాం. ఇప్పుడు మనం డిఫరెంట్ చెప్తున్నాను కదా, సెన్సేషన్స్, బాడీ. నెక్స్ట్ ఇప్పుడు మనం చెప్పింది ఆశ అనే ఒక స్పేస్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక స్పేస్ గురించి చెప్తాను. సో ఇవన్నీ చెప్పిన తర్వాత మనం అబ్జర్వ్ చేయొచ్చు మనం డే టు డే లైఫ్ లో ఏ స్పేస్ లో మనం ఎక్కువసేపు జీవిస్తున్నాం మన లైఫ్ ని. ఓకే, థ్యాంక్ యూ. నో ప్రాబ్లం. ఎనీవన్ ఎల్స్? నమస్తే అండి. హర్నాథ్ గారు చెప్పండి. హలో. హలో. కొంచెం నేను 2 థింగ్స్‌ని అబ్జర్వ్ చేశానండి. యాక్చువల్‌గా నేను ప్లాంటర్ ఫేషియాతో బాధపడుతుంటాను. ఏంటండి అది? సారీ. ఇట్స్ ప్లాంటర్ ఫేషియా అని చెప్పి, అంటే మనకి అరికాల్లో నొప్పులు ఉంటాయి అన్నమాట. మంటలు, నొప్పులు ఉంటాయి. దానికోసం అని చెప్పి నేను ఇప్పుడు అట్ ప్రెజెంట్ లెఫ్ట్ ఫుట్‌కి ప్లాంటర్ సాక్స్ వేసి ఉన్నాను. ఓకే. సో నేను ఆ పెయిన్ని అబ్జర్వ్ చేస్తానికి ట్రై చేశాను అనమాట. నా రైట్ లెగ్ ఎట్లా బిహేవ్ చేస్తుంది, నా లెఫ్ట్ లెగ్ ఎట్లా బిహేవ్ చేస్తుంది. దెన్ ఐ క్లోజ్లీ అబ్జర్వ్డ్ హౌ ది టోస్ ఆర్ పుల్లింగ్ మై నీ పార్ట్ అండ్ దోస్ థింగ్స్. సో ఐ క్లియర్లీ అబ్జర్వ్డ్ వాట్ ఈస్ ది సెన్సేషన్ బిట్వీన్ ది టచ్ పాయింట్స్ ఆఫ్ ది ప్లాంటర్ బిట్వీన్ ది టోస్ అండ్ ది నీ అనేది ఒకటి. అట్లాగే ఇంకొకటి, నేను ఇక్కడ 2:15కి లాగిన్ అవ్వాలంటే నేను 1:30కి లెగాలన్నమాట. నేను లండన్‌లో ఉంటాను. ఓకే. మీరు లండన్ నుంచి జాయిన్ అవుతున్నారు. సో నేను పొద్దున్నే లేచి దీన్ని మేకప్ చేసుకోవడానికి అన్ని న్యాచురల్ కాల్స్ చేసుకొని తర్వాత ఒక కాఫీ తాగి ఉన్నానన్నమాట. సో టు గెట్ రిడ్ ఆఫ్ స్లీప్. ఓకే. సో ఆ టేస్ట్ సాలివా నుంచి నేను అబ్జర్వ్ చేయగలుగుతున్నాను. గొంతులో ఇంకా కాఫీ ఉంది. సో హౌ ఐఎమ్ ఫీలింగ్ ద టేస్ట్. సో ఈజ్ ఇట్ రైట్ నౌ ఆర్ నాట్? ఓకే, ఇఫ్ ఐ హ్యావ్ వన్ మోర్ కాఫీ ఆర్ నాట్? అట్లా ఆలోచిస్తూ ఉంటే వద్దు మంచిది కాదు అని చెప్పి నా మైండ్ మళ్ళీ నాకు ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. సో ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అని. సో ఇలాంటివన్నీ, ఈ 2 విషయాల్ని నేను క్లోజ్గా మానిటర్ చేయగలిగాను. దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. ఓకే, థ్యాంక్ యూ. సుబ్బరాజ్ గారు. హలో, నమస్తే సార్. నమస్తే. నా పేరు సుబ్బరాజ్ అండి. బీవర్లో ఇంజనీరింగ్ కాలేజ్లో వర్క్ చేస్తున్నాను. నేను చేస్తున్నాను, మెడిటేషన్ ఎక్కువ చేస్తున్నాను. కానీ ఎక్కువ మీరు అన్నట్టు గుడ్ మూమెంట్స్ కంటే ఎక్కువ మనకి రీసెంట్ డేస్లో ఈ ఫ్యామిలీ సైడ్ కానీ లేదా బయట వర్క్ ప్లేస్లో కానీ ఏదైనా ఈ అన్సాల్వ్డ్ ప్రాబ్లం ఏమన్నా మనం టేకింగ్ అప్ చేస్తున్నాం అనుకోండి, సాల్వ్ చేస్తానికి ఎక్కువ దాని చుట్టూనే మైండ్ ఎక్కువ దానికి డైవర్ట్ అయిపోతుందండి. అంత మీరు కామెంటరీ ఇచ్చినప్పుడు బాగానే ఉందండి. మీరు అన్నదే మేము కాన్సన్ట్రేట్ చేయగలిగాం. ఆ టేస్ట్లు లేకపోతే డ్రెస్సులు ఇవన్నీ ఇండివిజువల్ కూర్చున్నప్పుడు ఈ కామెంటరీ లేకుండా సెల్ఫ్ మెడిటేషన్ అవి చేసినప్పుడు ఎక్కువ గుడ్ మూమెంట్స్ కంటే కూడా మనం కరెంట్ పొజిషన్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ఇంట్లో కానీ బయట కానీ వర్క్ ప్లేస్ లో కానీ లేదా మన ల్యాండ్ ప్రాబ్లమ్స్ లేదా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఆ చుట్టూనే మైండ్ ఇండివిజువల్ గా మనం ఎంత ఎర్లీ మార్నింగ్ 5 కూర్చున్నా సరే అటు వెళ్ళిపోతూ ఉంటుందండి. ఎక్కువ మనం స్లోగా డైవర్ట్ చేసినా మళ్ళీ ఫ్యూ మినిట్స్ లో మనకు తెలియకుండా అటు వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఎలా కంట్రోల్ చేసుకోవాలో కొద్దిగా ఐడియా రావట్లేదు. సలహా ఇవ్వగలరు? ఇంకా మొత్తం చూద్దామండి సెషన్ లో. సో ఇది వాట్ వీ హావ్ సీన్ సో ఫార్ ఈజ్ ఒక పార్ట్ ఆఫ్ సెల్ఫ్ కదా. ఇంకా డీపర్ థింగ్స్ ఉన్నాయి కదా. సో వాటిని కూడా అబ్జర్వ్ చేయడానికి ట్రై చేద్దాము. అండ్ దెన్ మళ్ళీ రీవిజిట్ చేద్దాం ఒకసారి క్వశ్చన్ ని. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇంకెవరైనా షేర్ చేస్తారండి? ఆస్వాదన అనే ఈ స్పేస్, సెల్ఫ్ లో ఆస్వాదన అనే స్పేస్ లో మీకు గుర్తొచ్చినవి లేదా మీరు ఎక్స్పీరియన్స్ చేసినవి. హలో. దయానంద్ గారు. నమస్తే సార్. నమస్తే. బాగున్నారా సార్? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? సార్, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇప్పుడు మీరు ఇమీడియట్లీ స్టార్ట్ చేయనప్పుడు నాకు మీరు
అదే ఒంటరిగా ఇప్పుడు మీరు తెలియకుండా మాట్లాడారని అన్నారు కదా అంతకుముందు. అది గుర్తుకొచ్చింది నాకు. కామెడీ లాగా కొద్దిగా జోక్ లాగా అనిపించింది. మీరు ఒంటరిగా మాట్లాడుతుంటే ఇలా ఉంటుంది ఆ ఫీల్ తోని కొద్దిగా కొద్దిగా మళ్ళీ మీ రూట్కి రావడానికి కొద్దిగా మీరు చెప్తుంటే కొద్దిగా కామెడీ లాగా అనిపించింది నాకు. మీరు ఓన్గా చెప్తుంటే ఎలా ఉంటుందని కొద్దిగా కామెడీ లాగా అనిపించింది. తర్వాత మళ్ళీ మీరు రెస్టారెంట్కి వెళ్ళడం అది అంతా చూస్తుంటే నేను మామూలుగా ఫ్యామిలీతోనే వెళ్తుంటాం కానీ మా పిల్లలు ఆ ఎన్విరాన్మెంట్ అలాగా అనిపించింది. మా పిల్లలు ఇది అది కావాలి ఇది కావాలనడం ఇట్లా ఈ ఎన్విరాన్మెంట్ అట్లాగా అనిపించింది. తర్వాత సాంగ్ అది అన్నప్పుడు మీరు ఎలా తీసుకెళ్తుంటే అలా అక్కడక్కడ ఒక సాంగ్ సెలెక్ట్ చేసుకోండి అది అన్నప్పుడు నేను నాకు ఫేవరెట్ సాంగ్ సెలెక్షన్ చేసుకోవటం అట్లాంటి ఇలా ఇలా కొన్ని జరిగిపోయినాయి. మీరు ఎలా తీసుకెళ్తుంటే అలా వెళ్ళాను ఆ విధంగా. మధ్య మధ్యలో నాకు కొన్ని బాడీలో వెనక్కి ముందుకు వెళ్ళినట్టు కొద్దిగా నెగిటివ్ గా కొద్దిగా వచ్చినట్టు అనిపించింది. మళ్ళీ చూస్తే మళ్ళీ అక్కడేం లేదు. మళ్ళీ తర్వాత మీరు చెప్పే దాని మీద మళ్ళీ ఫోకస్ చేయడం మళ్ళీ మూవీ ఇలాంటి డిస్కషన్స్ సార్ ఇట్లా వెళ్ళినట్టు అనిపించింది. గుడ్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది సార్. ఓకే ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారండి? ఓకే సరే, ఇంకెవరు షేరింగ్ లేదంటే దెన్ మనము నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. సో ఇప్పుడు మనము బాడీని అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేసాము, బాడీలో సెన్సేషన్స్ని ఇవన్నిటిని అబ్జర్వ్ చేసాము. యా, మేబీ మళ్ళీ క్లోజ్ యువర్ ఐస్ అండి, లెట్స్ గో ఇన్ టు ద అబ్జర్వేషన్. సో బాడీలో అబ్జర్వ్ చేసాము, బాడీలో సెన్సేషన్స్ని అబ్జర్వ్ చేసాము. ఈ సెన్సేషన్స్ టచ్ అవ్వచ్చు, స్మెల్ అవ్వచ్చు, విజువల్ అవ్వచ్చు, ఆడియో అవ్వచ్చు. ఇలా రకరకాల ఇన్పుట్స్ మన బాడీ ద్వారా మన సెల్ఫ్కి వస్తున్నాయి. సెల్ఫ్ ఈ ఇన్పుట్స్ని ఆస్వాదిస్తూ ఉంటుంది, ఒక పార్ట్ ఆఫ్ ద సెల్ఫ్. ఇవి బాగున్నాయి, ఇవి బాగాలేదు అని చెప్తూ ఉంటుంది. ఇవి మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉన్నాయి, ఇవి మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు లేవు అని చెప్తూ ఉంటుంది. చాలా వరకు మన డెసిషన్స్ ఇక్కడే జరిగిపోతుంటాయి. ఎక్స్పెక్ట్ చేసినట్టు వస్తే ఒకలాగా ఫీల్ అవుతాము, ఎక్స్పెక్ట్ చేసినట్టు రాకపోతే ఇంకోలా ఫీల్ అవుతాము. అండ్ సెన్సేషన్స్ని మ్యానిపులేట్ చేసుకుంటూ ఫేవరబుల్గా చేసుకోవడానికి నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, ఇవాళ నాకు సైకిలే ఉంది కానీ ఈ సెన్సేషన్స్ బాగాలేదు, రేపు నాకు కార్ కావాలి, ఇంకా ఫేవరబుల్గా ఉండాలి నా సెన్సేషన్స్, ఈ డ్రెస్ బాగాలేదు, ఇంకో డ్రెస్ కావాలి, చాలా డ్రెస్సులు కావాలి, నాకు ఫేవరబుల్గా ఉండాలంటే సెన్సేషన్స్. నా ఇల్లు ఇలా ఉండాలి, అరేంజ్మెంట్ ఇలా ఉండాలి, అలా ఉంటే నాకు చూడడానికి బాగుంటుంది అనే, నాకు ఇలాంటి సెన్సేషన్స్ కావాలి నా ఇంట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు. సో చాలా వరకు మన లైఫ్లో డెసిషన్స్ కానీ సెలెక్షన్స్ కానీ ఈ పార్ట్ ఆఫ్ ద సెల్ఫ్లోనే జరిగిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు ఈ పార్ట్ ఆఫ్ ద సెల్ఫ్లో ఏదైతే ఆశ అన్నామో, ఆస్వాదన అన్నామో, ఆ పార్ట్ ఆఫ్ ద సెల్ఫ్ నుంచి ఇంకాస్త డీప్గా వెళ్తాం. వెళ్ళి కొంచెం అనాలిసిస్ చేయాల్సిన అవసరం వస్తుంది, కొంచెం ఆలోచించాల్సి వస్తుంది.
ఈ పార్ట్ ఆఫ్ ద సెల్ఫ్ని థాట్ అంటాం. ఆలోచన. ఇక్కడ మనం అనాలిసిస్ చేస్తాం. ఇది కొనాలా వద్దా, దీనికి ఈ రేట్ ఏదైతే ఉంది ఇది కరెక్టేనా కాదా, లేదా ఎక్కువ చార్జ్ చేస్తున్నారా, అనే అనాలిసిస్ అవ్వచ్చు. లేదా నా దగ్గర ఈ డబ్బులు ఉన్నాయి, ఈ డబ్బుల్ని ఎక్కడ పెడితే ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు, బెటర్గా ఇన్వెస్ట్ చేయొచ్చు అనే అనాలిసిస్ అవ్వచ్చు. ఇంకేం చేస్తే నాకు నేను కెరియర్లో ఇంకా ముందుకెళ్ళొచ్చు అనే అనాలిసిస్ అవ్వచ్చు. ఇవాళ నైట్కి నేను ఏం వండుకుంటే నాకు ఫేవరబుల్ సెన్సేషన్స్ వస్తాయి, ఆ టేస్ట్ నేను ఎంజాయ్ చేయగలుగుతాను అనే అనాలిసిస్ అవ్వచ్చు. నా పిల్లలకి ఇంకా ఏం చేస్తే వాళ్ళ లైఫ్ బాగుంటుంది అనే అనాలిసిస్ అవ్వచ్చు. నా రిలేషన్షిప్స్లో ఇంకా ఏం చేయొచ్చు అనే అనాలిసిస్ అవ్వచ్చు. ఇలా రకరకాల అనాలిసిస్లు ఈ పార్ట్ ఆఫ్ ద సెల్ఫ్లో జరుగుతూ ఉంటాయి. బాగా ఎక్కువ అనాలిసిస్ చేసి ఆ బుర్ర వేడెక్కిపోయింది అనే మాట కూడా మనం వాడుతూ ఉంటాం. ఈ పార్ట్ ఆఫ్ ద సెల్ఫ్లో ఎక్కువసేపు మనం స్పెండ్ చేసినప్పుడు తేల్చుకోలేకపోతున్నాను, ఇది అనలైజ్ చేయలేకపోతున్నాను, ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నాను అనేది ఈ పార్ట్ ఆఫ్ ద సెల్ఫ్లో జరుగుతూ ఉంటుంది. ఈ పార్ట్ ఆఫ్ ద సెల్ఫ్లో ఎప్పుడైతే అనాలిసిస్ స్మూత్గా జరుగుతుందో నా మైండ్ చాలా ప్రశాంతంగా ఉంది అని అనిపిస్తుంది. ఈ పార్ట్ ఆఫ్ ద సెల్ఫ్లో ఎప్పుడైతే బాగా డిస్టర్బింగ్గా ఉందో, ఎలా అనాలిసిస్ చేసుకోవాలి, ఎలా డిసైడ్ చేసుకోవాలో తేల్చుకోలేకపోతున్నాము, ప్రశాంతతే కరువైంది అని అనుకుంటూ ఉంటాం. ఈ పార్ట్ ఆఫ్ ద సెల్ఫ్లో అనాలిసిస్కి ఆధారం ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నిస్తే నాకు బాడీ నుంచి ఇంకా ఫేవరబుల్గా సెన్సేషన్స్ రావడానికి బేసిస్సా, లేదా నేను లాభం ఎలా పొందాలి అనేది బేసిస్సా, ప్రాఫిట్ ఎలా మ్యాక్సిమైజ్ చేసుకోవాలి అనేది బేసిస్సా, లేదా ఈ భూమితో, ఈ నేచర్తో ఎలా అన్యోన్యంగా ఉండొచ్చు, మనుషులతో ఎలా అన్యోన్యంగా ఉండొచ్చు అనేది బేసిసా అనేది ఇక్కడే జరుగుతుంది. మన బేసిస్ ఏదైతే ఉందో అనాలిసిస్కి దాని ఆధారంగానే ఇక్కడ అనాలిసిస్ జరుగుతుంది. ఈ జరిగిన తర్వాత వచ్చే డెసిషనే మనం బాడీకి కమ్యూనికేట్ చేస్తాం, ఇది చేద్దాం అది చేద్దాం అని. థింకింగ్ అంటారు ఈ పార్ట్ని, థాట్ జరుగుతుంటుంది ఇక్కడ. ప్రతిసారి ఆలోచించాం మనం, ఒకరొక మాట అన్నప్పుడు ఆలోచన దాకా రాదు చాలా వరకు ఆ మొమెంట్లో మన అటెన్షన్. దీనికన్నా కింద ఏదైతే ఇందాక మనం మాట్లాడుకున్నామో మన ఎక్స్పెక్టేషన్, అక్కడి నుంచే ఆన్సర్ వెళ్ళిపోతుంది. నువ్వెంత అనేది ఎక్స్పెక్టేషన్ నుంచి ఆన్సర్ వెళ్ళిపోయింది. ఎవరైనా ఏదైనా అన్నప్పుడు దాన్ని కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి అనాలిసిస్ చేస్తే ఈ లెవెల్ దాకా వస్తుంది ఆ థాట్. కానీ మన డే టు డే లైఫ్లో మనం అబ్జర్వ్ చేస్తే
ఈ అనాలిసిస్ దాకా వచ్చే సిచ్యువేషన్స్ చాలా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కొన్నే ఉండొచ్చు. సెలెక్షన్ అంటే ఎక్స్పెక్టేషన్ లెవెల్లో తేల్చుకోలేనప్పుడు యూజువల్లీ అనాలిసిస్ దాకా రీచ్ అవుతుంది. సో ఇందాక అన్నట్టు ఈ పార్ట్ ఆఫ్ ద సెల్ఫ్ సాఫీగా జరుగుతుంటే ప్రశాంతంగా ఉంటుంది మన మైండ్ అని మనం రెఫర్ చేస్తాం, ప్రశాంతంగా ఉంది అని. ఈ పార్ట్ ఆఫ్ ద సెల్ఫ్లో ఎప్పుడైతే డిస్టర్బెన్స్ ఉందో ప్రశాంతంగా లేదు అని అంటూ ఉంటాం. ఇదే థాట్, ఇక్కడే అనాలిసిస్ జరుగుతుంది. ఐ హోప్ మీరందరూ ఈ పార్ట్ ఆఫ్ ద సెల్ఫ్ కి అటెన్షన్ పే చేయగలిగారని ఆశిస్తున్నాను. సో యా, you can open your eyes, and if somebody wants to share something, you can talk. And సార్ శుభోదయం సార్. నమస్తే అండి జితేంద్ర. సార్ ఇన్నర్లో ఆలోచనలు ఏ విధంగా ఉద్భవిస్తాయి సార్? అంటే అసలు ఒక్కొక్కరిని చూస్తా ఉంటే అబ్బా వీడికి ఏంద్ర ఇంత మంచి థాట్, ఇంత సడన్ గా ఇంత మంచి ఆలోచన వచ్చింది అని చెప్పి అనిపిస్తా ఉంటుంది. అది ఒకరికొకరికి చేంజ్ లేకపోతే దానికి ఏమన్నా ప్రాక్టీస్ చేస్తే వస్తుందా, ఎట్లా? మీరు చెప్పేది ఆలోచన విధానమా లేకపోతే అసలు ఆలోచించడమేనా? ఎందుకంటే ఆలోచించడము అనేది దానికి ట్రిగ్గర్ మనం దానికి అటెన్షన్ పే చేస్తే ఏ సిచ్యువేషన్ లో అయినా ఆలోచించవచ్చు. కానీ ఆలోచనలో జరిగే కంటెంట్ అంటే అబ్బా ఎంత బాగా ఆలోచించాడు అనేది ఏదైతే మీరు అంటున్నారో దానికి ఇన్పుట్ విలువలు కానీ మన సంస్కారాలు కానీ ఇవన్నిటి బేసిస్ మీద ఉంటుంది. సో అది థాట్కి ఇన్పుట్ అది. కానీ థాటే అసలు జరుగుతుందా లేదా, థాట్ దాకా అసలు వస్తుందా లేదా, ఇంకా వేరే లెవెల్ ఆఫ్ సెల్ఫ్లోనే చాలా వరకు మన బిహేవియర్ జరిగిపోతుందా అనేది మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అటెన్షన్ పే చేయడానికి ట్రై చేసింది థాట్ అనే పార్ట్ ఆఫ్ ద సెల్ఫ్కి. మనం రోజులో ఎన్ని సిచ్యువేషన్స్లో ఆలోచించి మనం రెస్పాండ్ అవుతాం. ఒక మనిషి ఏదైనా మాట్లాడినప్పుడు ఆలోచించి మాట్లాడుతున్నామా లేదా అతను అన్న సెంటెన్స్ బట్టి ఆటోమేటిక్గా నా అవుట్పుట్ వచ్చేస్తుందా? సో ట్రిగ్గర్ ఆఫ్ ఆలోచన ఒకటి, ఆలోచించగలగడం ఒకటి, బాగా ఆలోచించగలగడం ఒకటి. సో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయండి. సో మీరు మంచి ఆలోచన వచ్చింది అంటే దానికి బేసిస్ కుడ్ బి దానికన్నా ఇన్నర్ ఏదైతే ఉందో డిజైర్స్ కానీ వాల్యూస్ కానీ ఇవన్నీ సరిగ్గా ఉండడం ఒక ఆస్పెక్ట్. అండ్ దేని ఆధారంగా ఆలోచిస్తున్నాను, నా ప్రాఫిట్ మ్యాక్సిమైజ్ చేసుకోవడానికి లేదా నాకు ఫేవరబుల్గా సెన్సేషన్స్ని క్రియేట్ చేసుకోవడానికి ఆలోచిస్తున్నానా, లేదా ఎలా న్యాయంగా నేను నా రిలేషన్స్లో బిహేవ్ చేయాలి, ఎలా ప్రకృతితో రైట్గా ఉండాలి, కోఎగ్జిస్ట్ అవ్వాలి అన్న బేసిస్ మీద ఆలోచిస్తున్నాను. వీటి బట్టి మంచి ఆలోచనలు అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ ఆ మనిషి యొక్క అనుభవాలు, సంస్కారం అన్నిటి బేసిస్ మీద కూడా ఉంటుంది. హలో సుమన్ గారు. యా చెప్పండి. మీరు అన్నట్టు ఆలోచనలు వచ్చిన దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, లేకపోతే ఒకళ్ళు మాట్లాడినప్పుడు మనం విని దాన్ని
మళ్ళీ వెనక్కెళ్ళి ఆలోచించుకొని మాట్లాడడం అన్నది చాలా తరచుగా జరుగుతుంటుంది. అంటే మనం డే టు డే లైఫ్‌లో మార్నింగ్ టు ఈవినింగ్ 75% దాదాపు ఎదురుగా వాళ్ళు మాట్లాడిన దాని గురించి ఆలోచించే జవాబు చెప్తాము. దాంట్లో ఇదవుతుంది. కానీ ఒక 20%కి వచ్చేసరికి ఎక్కడనో ఒకాడ కొంచెం మనకు వాళ్ళ ఆలోచనలు మనకు అర్థం కాకనా, లేకపోతే మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాకనా, ఎక్కడో అక్కడ మిస్‌అండర్‌స్టాండింగ్ అయిపోయి ఒక దగ్గర కొంచెం అది అయిపోతుంది. కానీ 75-80% మనం మార్నింగ్ టు ఈవినింగ్ మన లైఫ్‌లో అన్నీ అర్థం చేసుకొని మాట్లాడడానికి ట్రై చేస్తున్నాము. అలాగే ఫాలో అవుతున్నాము. కానీ ఎక్కడనో 15-20%కి వచ్చేసరికి అది ఇదైపోతది. దాన్ని మనం ఇంకా కంట్రోల్ చేసుకుంటే బాగుంటది. కానీ అది ఎలా చేసుకోవాలనేది ఇంకా చూడాలి. అది. అంటే మనము అబ్జర్వ్ చేసే కొద్దీ మన సెల్ఫ్‌లో జరుగుతున్నవన్నీ మనకి క్లియర్‌గా కనిపించడం స్టార్ట్ అవుతాయి కదండీ! సో, అప్పుడు లైక్ వి కెన్ బి అవేర్. నేను ఈ క్షణాన ఆలోచించి మాట్లాడుతున్నానా? ఆలోచించకుండా మాట్లాడుతున్నానా? లేదా తనన్న మాటని అనలైజ్ చేసి ఇంకా డీప్‌గా ఎళ్లి నేనేమైనా తప్పు చేస్తున్నానా లెవెల్‌లో ఆలోచిస్తున్నానా? సో, అదంతా ఏంటంటే ఎంత మనం కాన్షియస్‌గా ఉండి చేయగలుగుతున్నాం అన్న దాన్ని బట్టి మ్యాటర్ అవుతుంది. బట్ ఆఫ్ కోర్స్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రాక్టీస్ ఆల్సో. ప్రాక్టీస్ చేసే కొద్దీ మనం మోర్ అండ్ మోర్ అవేర్‌గా ఉండగలుగుతాము. అండ్ ఇట్స్ లైక్ మనం అన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వేరియస్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ సెల్ఫ్‌ని గుర్తించితే అప్పుడు ఓకే. ఈ క్షణాన నేను ఆలోచించకుండా మాట్లాడాను. ఈ క్షణం ఆలోచించి మాట్లాడాను అనేది డిఫరెన్షియేట్ చేయగలుగుతాం కదా! సో, మనం సో, అది అబ్జర్వ్ చేస్తే స్టార్ట్ అయిపోతే క్లియర్‌గా మనం ఇంకా తెలిసిపోతది. ఈ క్షణంలో అయ్యో! నేను ఇంతకు ముందు అసలు ఆలోచించకుండా మాట్లాడేసానే. జస్ట్ నేను ఆ మొమెంట్ వాళ్ళు అలా అనంగానే నా నోట్లోంచి ఇలా వచ్చేసింది అంతే. అది ముందే ప్రీ డిసైడెడ్ ఆన్సర్ అది. అదే. అన్నట్టు ఆ మనిషితోటి. లైక్ కొన్ని ఉంటాయి కదా! కొన్ని సిట్యుయేషన్స్ ట్రిగ్గరింగ్ లాంటి సిట్యుయేషన్స్ ఉంటే వాళ్ళు ట్రిగ్గర్ చేయంగానే మన నోట్లోంచి ఆటోమేటిక్‌గా ఒక రెస్పాన్స్ వచ్చేస్తది. ఆలోచన అనేది జరగదు ఆ క్షణం. సో, మనం ఓకే. ఆలోచన అంటే ఏంటి? ఓకే. ఈ లెవెల్‌లో ఆలోచిస్తున్నానా లేదా? అనేది ఒకసారి అబ్జర్వ్ చేసి ప్రాక్టీస్ చేస్తే అరే! చేశాను కదా! ఇక్కడ చేయలేదు కదా! అనేది క్లియర్‌గా తెలిసిపోతుంది. సో, దాన్ని బట్టి నెక్స్ట్ టైమ్ మోర్ అవేర్‌గా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదే. అంటే జస్ట్ అనుకోకుండా నేనన్నట్టు 15%లో అనుకోకుండానే మీరన్నట్టు ఆ జవాబు వచ్చేస్తుంది. అలా. థాంక్ యూ. ఓకే. థాంక్స్. చంద్రశేఖర్ గారు మీరేమైనా చెప్తున్నారా? అన్‌మ్యూట్ ఉంది. ఇంకెవరైనా మాట్లాడుతున్నారా అండి? ఎనీబడీ వాంట్స్ టు షేర్ ఎనీథింగ్? మీరందరూ ఈ పార్ట్ ఆఫ్ ద సెల్ఫ్ ఏదైతే థాట్ అనే పార్ట్ ఆఫ్ ద సెల్ఫ్ గురించి నేను ఫాలో చేయడానికి ట్రై చేసినప్పుడు మీరందరూ ఫాలో అయ్యారండి? కెన్ యూ అట్‌లీస్ట్ చాట్‌లో అయినా చెప్పగలుగుతారా? యెస్ ఆర్ నో అని? ఇంతకు ముందు చెప్పిన ఎక్స్‌పెక్టేషన్ ఏదైతే ఉందో ఆస్వాదన అనే ఆస్పెక్ట్ ఆఫ్ ద సెల్ఫ్ మీద ఫోకస్ చేసాము. ఇప్పుడేమో థాట్ అనే పార్ట్ ఆఫ్ ద సెల్ఫ్ మీద ఫోకస్ చేసాము. వర్ యూ ఏబుల్ టు ఫాలో ఆర్ వర్ యూ నాట్ ఏబుల్ టు ఫాలో? మీరు కొంచెం ఫీడ్‌బ్యాక్ ఇస్తే బాగుంటుంది. సునీల్ గారు. చెప్పండి. ఇందాక మనం ఫస్ట్ పార్ట్‌లో గమనించినట్టు మనకి మనసుకి ఏం టేస్ట్, మనసు ఏం చేస్తుంది, ఎక్కడ బిహేవ్ చేస్తుంది, వాట్ ఈస్ ది సెన్సేషన్ పాయింట్స్ అని చెప్పి చూసాము. ఇప్పుడు మనము మనసుని కొంచెం డీప్‌గా తీసుకెళ్ళి మనసుకి ఏం కావాలి, అసలు మనకి ఆ ఇన్పుట్‌ని మనం ఫస్ట్ అనలైజ్ చేసామంటే మన కోరికలు ఎక్కడ ఉన్నాయి, లేకపోతే ఏ రేంజ్‌లో కావాల్సి వస్తున్నాయి అనేది చూసాము. కొన్ని కోరికలు మనకు తెలియకుండానే బయట నుంచి ఎక్స్టర్నల్‌గా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాయి. అంటే లైక్ మన ఓన్‌గా వచ్చే కోరికలు కొన్ని ఉంటాయి. కొన్ని అవుట్ సైడ్ నుంచి వచ్చే ఇన్‌ఫ్లుయెన్స్‌తో వచ్చే కొన్ని ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక షాప్‌కి వెళ్ళాను. సంథింగ్ ఏదో నాకు కావాలి పర్చేజ్ చేద్దామని చెప్పి. సో, అది నాకు వచ్చిన కోరిక.
సో అట్లాగే నేను ఎవరినో ఇంకొకరిని తీసుకెళ్ళాను నాతో పాటు. వాళ్ళు కూడా వచ్చారు. నా మనసు చెప్తుంది నాకు ఇది కావాలి అని చెప్పి. సో వేరే వాళ్ళు చెప్తున్నారు నీకు ఇది బాగుంటుందని చెప్పి. ఓకే. సో నా కోరికని నేను పక్కన పెట్టి వాళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళకి బయట పర్సన్ కాబట్టి నాకు ఉంటే గనక నా ఎక్స్టర్నల్ ఎక్స్పోజరు ఎట్లా ఉంటే బాగుంటుందనేది వాళ్ళు బాగా చేశారు కాబట్టి నేను ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి నేను అది గనక తీసుకుంటే గనక నా ఆలోచనని నేను పక్కన పెట్టినట్టు, వేరే వాళ్ళ ఆలోచనని నేను అగ్రీ అయినట్టు. అంటే సో ఐ కెనాట్ అనలైజ్ మై సెల్ఫ్ ప్రాపర్‌లీ వాట్ ఐ వాంట్. సో అక్కడ ఆ నిర్ణయం అనేది ఆలోచన చేసి తీసుకున్నానా, ఆలోచన చేయకుండా తీసుకున్నానా? సో మేబీ మీరు చెప్పినట్టు ఇందాక ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అన్నారు. సో ఆ ఇన్వెస్ట్‌మెంట్ కూడా నేను అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేశానా, లేకపోతే వేరే వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళకి లాభం వచ్చింది కాబట్టి నేను చేసేసానా? సో దీస్ ఆర్ ఆల్ ది 2 థింగ్స్ వాట్ ఐ కుడ్ ఏబుల్ టు అనలైజ్ ది థింగ్స్. ఓకే. అయితే డిజైర్స్ అని మీరు మెన్షన్ చేశారు. సో అది నెక్స్ట్ పార్ట్ అండి. సో ఇప్పటిదాకా మనము ఆస్వాదన అండ్ థాట్ గురించి అబ్జర్వ్ చేసాము. ఇవన్నిటికీ సోర్స్ ఏదైతే ఉందో డిజైర్స్ అనేది అది నెక్స్ట్ పార్ట్. సో అది ఇంకా వీటిని డ్రైవ్ చేస్తూ ఉంటుంది. సో అది మనం అబ్జర్వ్ చేయాలి నెక్స్ట్. కాకపోతే ప్రస్తుతానికి టైం అయిపోయింది కాబట్టి we will continue this observation in the next session hopefully. బట్ మీరు అన్నట్టు ఈ డిజైర్ నాకు ఎక్కడి నుంచి ట్రిగ్గర్ అయింది, నాది వేరే వాళ్ళు చెప్పడం ద్వారా ట్రిగ్గర్ అయిందా, నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యానా, లేదా నాకు అక్కడికి వెళ్ళి చూసి ఇది నచ్చి కొనేసానా, లేదా ఇది నాకు అవసరం అని నేను అనలైజ్ చేసుకుని కొనుక్కున్నానా అనేది డిజైర్స్ గురించి ఆలోచించినప్పుడు I will try to pay attention to that అండి. బట్ అనాలిసిస్ అనేది మీరు ఏదైతే అనాలిసిస్ అన్నారో ఇదంతా అనాలిసిస్ జరుగుతూ ఉంటుంది. కానీ డిజైర్ ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది విల్ సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. సో అది ఇంకో పార్ట్ ఆఫ్ ద సెల్ఫ్. డిజైర్ అనేది ఒక పార్ట్, థాట్ అనేది ఒక పార్ట్, సెలెక్షన్ అనేది ఒక పార్ట్. సో మనం ఇవాళ చూసింది సెలెక్షన్ ఆర్ ఆస్వాదన ఆ పార్ట్ అండ్ థాట్ అనే పార్ట్. నెక్స్ట్ డిజైర్ అనే పార్ట్ చూద్దాము. డిజైర్ కన్నా లోపల ఇంకా ఇన్నర్ పార్ట్ ఆఫ్ ద సెల్ఫ్ ఏదైతే ఉందో ఇన్నేట్నెస్ అని మనం రెఫర్ చేస్తున్నాము. కొన్ని వర్డ్స్ ఆత్మ అని, బుద్ధి అని ఇట్లాంటి కొన్ని వర్డ్స్ ఉన్నాయి ఆ పార్ట్ ఆఫ్ ద సెల్ఫ్ ని రెఫర్ చేయడానికి. సో వాటి గురించి వి విల్ సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. సో మనం ఎక్కడ ఏ స్పేస్ లో ఎక్కువ మన డే స్పెండ్ అవుతుంది అనేది మీరు అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. సో మేబీ నెక్స్ట్ సెషన్ లో మనం కలిసినప్పుడు మీరు షేర్ చేయగలిగితే నేను నా సెన్సేషన్స్ ని అబ్జర్వ్ చేయడంలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నానా, లేదా నేను నా ఆస్వాదనలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నానా, నా థాట్ లో నేను ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నానా, నా డిజైర్ లో ఎక్కువ టైమా, లేకపోతే ఇంకా ఇన్నేట్నెస్ లోనా అనేది మనం అబ్జర్వ్ చేద్దాం. ప్రస్తుతానికి ఈ 3 మనం అటెన్షన్ పే చేసాం కదా, సెన్సేషన్స్, ఆస్వాదన అండ్ థాట్. ఈ 3 అబ్జర్వ్ చేద్దాము ఎక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను నేను. నా సెల్ఫ్ అటెన్షన్ టైం అంటే అటెన్షన్ ఎక్కడ అటెన్షన్ నా డేలో 24 గంటలు నాకు అటెన్షన్ ఉంటుంది. నా అటెన్షన్ 24 గంటల్లో ఎక్కడ ఎక్కువ ఉంది, బయట సెన్సేషన్స్ మీద ఉందా, సెన్సేషన్స్ నుంచి వచ్చే ఆస్వాదనల మీద ఉందా, ఆస్వాదనల వెనుక జరిగే అనాలిసిస్ థాట్ లో ఉందా, ఎక్కడ నేను నా అటెన్షన్ డేలో ఉంటుంది అనేది అబ్జర్వ్ చేద్దాం. ఓకే. సో ఇవాళ మరి టైం అయింది కాబట్టి ఇక్కడ సెషన్ ఇక్కడ ఎండ్ చేద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ సుమన్. థ్యాంక్స్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సుమన్ గారు. థ్యాంక్స్ అండి. కృష్ణక రవికాంత్ గారు చెప్పండి.